అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే పెద్ద కథ ఆమె చిక్కిన శిల్పం. రచన సింహప్రసాద్ గారు. ఈ కథ చతురలో సెప్టెంబర్ 89లో ప్రచురితమైంది. మరి అసలు ఆ కథలో ఏముందో సబ్జెక్ట్ ఇచ్చారు స్టార్టింగ్లో, అది విందామా? తన అందం చూసి సమ్మోహితుడై ఏ అందాల రాకుమారుడో రెక్కల గుర్రం మీద వచ్చి చెయ్యి అందిస్తాడని, తనను ఆ గుర్రం మీద ఎక్కించుకుని ఏవో చుక్కల లోకాలకు తీసుకెళ్తాడని, తాను అంత అందగత్తెనని ఆమె విశ్వాసం. నిజమే. మరి అలాంటి అపురూప సౌందర్యవతి తప్పనిసరి ఒక గుమస్తాను పెళ్లి చేసుకోవాలని వస్తే, అలాంటి పరిస్థితి వస్తే, మరి విభిన్న మనస్తత్వాలున్న ఆ ముగ్గురు అమ్మాయిలు తమకెదురైన ఆ అనుభవాలకు ఎలా స్పందించారు, ఏ విధంగా తమ జీవిత భాగస్వాములను జీవితాన్ని మలుచుకున్నారో ఆసక్తికరంగా వర్ణించే సింహప్రసాద్ గారి నవల ఆమె చెక్కిన శిల్పం. మరి వెళ్దామా కథలోకి? స్వప్న. అబ్బా, ఎంత బాగుంది పేరు! పేరే కాదు, ఆ పేరు గల అమ్మాయి కూడా అంత బాగానూ ఉంటుంది. 18 ఏళ్ల కన్నె పిల్ల స్వప్న. ఆ వయస్సు అమ్మాయిలకు ఉండే అందచందాలన్నీ ఆమెలో సహజంగా సమపాళ్లలో అమరి ఉన్నాయి. ఆమె సన్నగా కాస్త పొడవుగా ఉంటుంది. కోలమొహం, చక్రాల లాంటి కళ్ళు, ఆ కళ్ళల్లో సుందర స్వప్నాల తాలూకా మెలమెలలు, సన్నజాజి పువ్వు లాంటి నాసిక, ఎర్రటి పెదాలు, పుష్టిగా ఉన్న చెక్కిళ్ళు. ఆమెలో అందమైన వంపులున్నాయి, నడకలో వయ్యారాలున్నాయి, మేని రంగులో కాంతి పుంజాలున్నాయి, కళ్ళల్లో తారల తళుకులున్నాయి. ఆమె పొడుగాటి జడలో అల్లరి పెట్టే ఆకర్షణ ఉంది. చెవులకు రింగులు, మెడలో ఒంటిపేట గొలుసు, ఒంటి మీద సామాన్యమైన చీర. అయితేనే ఆమెలో ఓ అందం, ఓ ఆకర్షణ, ఓ ప్రత్యేకత, ఓ పరిపూర్ణత పోటీ పడుతూ ఉంటాయి. ఆమెను చూసిన కుర్రాళ్ళు ఈ అమ్మాయి తమను ప్రేమిస్తే ఎంత బాగుండో కదా అని కళ్ళు తెరిచే కలలు కంటూ ఉంటారు. ఈ అందాల భరిణ కోసం ఏ మన్మధుడు పూజలు చేస్తున్నాడో అనుకుంటారు నడి వయస్సు దాటిన ఆడవాళ్ళు. ఆమె కూడా అలాగే అనుకుంటుంది. తన అందం చూసి సమ్మోహితుడై ఏ అందాల రాకుమారుడో రెక్కల గుర్రం మీద వచ్చి చెయ్యి అందిస్తాడని, ఆ గుర్రం మీద ఎక్కించుకుని ఏవో చుక్కల లోకాలకు తీసుకెళ్తాడని ఆమె విశ్వాసం. ఆమెకొచ్చే కలలు కూడా అలాంటివే. ఆమె కోరుకునే స్వప్నాలు, స్వర్గాలు కూడా అవే. స్వప్నం జీవితం కాదని ఆమెకెవరూ చెప్పలేదు. అందమైన అమ్మాయిల జీవితాలు స్వప్నాల్లాగా తీయగా, హాయిగా ఉంటాయని ఆమె చదివే నవలలు, చూసే సినిమాలు చెబుతున్నాయి. ఆ అభిప్రాయాలు ఆమెలో బలంగా నాటుకుపోయాయి. వాళ్ళు పూర్తిగా, మనస్ఫూర్తిగా యథార్థమే చెబుతున్నారని నమ్మింది. తన అదృష్టానికి ఎంతో మురిసిపోయింది. ఇప్పుడు ఆమె అణువులోనూ అవే అభిప్రాయాలు మొలకెత్తి మహావృక్షాలై ఫలపుష్పాలతో విలసిల్లుతున్నాయి. అంచేత పైకి సాదాసీదాగా అనిపించినా ఆమె ఊహలు వేరు, ఆలోచనలు వేరు. అసలు ఆమె లోకమే వేరు. ఆ లోకానికి ఆమె మహారాజ్ఞి, నియంత. తను కలల్లో దర్శించే విధంగా తన జీవితాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకోగలనని ఆమె ప్రగాఢ విశ్వాసం. అలాంటి స్వప్న మండల కార్యాలయంలో పనిచేస్తున్న ఒక పెద్ద గుమస్తా గారి మూడో కూతురు. ఫస్ట్ BSc చదువుతోంది. ఇక నాకు ఈ పెళ్ళొద్దు, నేను చస్తే చేసుకొని పెళ్ళి, గదిలోకి వెళ్తూనే మంచం మీద అడ్డంగా పడి ఏడుస్తూ అంది స్వప్న. ఆమె వెనకే వచ్చిన ఆమె అక్క మ్రాన్ పడిపోయింది ఆ మాటలకి. అవతల అమ్మాయి కట్నము నచ్చగా పెళ్లివారు ముహూర్తాల గురించి ముచ్చటించుకుంటున్నారు. నెమ్మది, ఎవరైనా వింటే నవ్విపోతారు, కసురుకుంది అలివేణి. నవ్వితే నవ్వని, నాకే, నేను ఈ పెళ్ళి చేసుకోను. పెళ్లి చూపులప్పుడు బాగానే ఉన్నావు, పెళ్ళి ఖాయం అనుకుంటూ ఉంటే ఈ గొడవ ఏమిటి? అంతగా ఇష్టం లేకపోతే ముందే నాన్నకి చెప్పేయలేకపోయావా? అసలు ఇందులో నచ్చకపోవడానికి ఏముందే? అబ్బాయి నచ్చలేదా? అది కాదు, ఉద్యోగం నసిగింది. నవ్విందామె. భలేదానివే, నాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితో అనకో. లక్షణంగా హైదరాబాదులో టైపిస్ట్ ఉద్యోగం చేస్తుంటే టిక్కు టిక్కుమని నొక్కుతూ కూర్చునే మనిషి నామగుడు. తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. ఏమిటే నీ మిడిసిపాటు? నీ అందం చూసి ఎడంచేత్తో ఎర్ర సంతకాలు చేసి ఆఫీసర్ వస్తాడనుకున్నావా? వస్తాడు, చూస్తుండు. అలివేణి ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి. ఆమెది అమాయకత్వం అనుకోవాలో మూర్ఖత్వం అనుకోవాలో అర్థం కాలేదు.
పిచ్చిదానా, ఈనాటి పెళ్లి కొడుకులకి కావాల్సింది అందమైన అమ్మాయి కాదు, అందాన్ని మించిన కట్నం కావాలి ఈనాటి పెళ్లి కొడుకులకి. పిచ్చి పిచ్చి ఊహలతో ఊరేగక నేల మీద నడవడం నేర్చుకో. నాన్న పరిస్థితి అర్థం చేసుకో. ఆ మాటకొస్తే మీ బావలిద్దరికన్నా ఈ సంబంధం పెద్దది. మీకు నాకు పోలికేంటి? నిరసనగా అంది తనొక మహారాణి అన్నట్టుగా ఫీల్ అవుతూ అక్కలతో. నువ్వు మా అందరికన్నా అందమైన దానివే. చిరివి దీపం పెట్టుకోవచ్చు, ఒప్పుకుంటాను. కానీ నాన్నిచ్చే కట్నానికి వచ్చే ఆఫీసర్ ఎవరు చెప్పు? జవాబు తోచక మౌనం వహించేసింది స్వప్న. అందుకే ఆడదానికి తొందరపాటు పనికిరాదు అన్నారు. నిలకడ మీద ఆలోచిస్తే అంతా నీకే అర్థమవుతుంది. చదువుకున్న దానివి ఊరికే ఉద్రేకపడి అల్లరపటం నీకు నాన్నకి కూడా మంచిది కాదు. సన్నగా మందలించి వెళ్ళిపోయింది అలివేణి. అప్సరసలు ఈర్షపడేంత అందచందాలు వరంగా పొందిన తనని కట్నం లేకుండా పెళ్ళాడే గొప్పవాళ్ళు కరువయ్యారా? చేదు నిజాల్ని జీర్ణించుకోలేక మదని పడిపోసాగింది. సరిగ్గా అప్పుడు ఆమె మనం ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో ఒక చక్కని యువకుడు నవ్వుతూ కనిపించాడు. ఉలిక్కిపడింది. అతడు రాజశేఖర్. అంత చక్కని పేరుగల ఆ చిన్నవాడు స్వకులస్థుడు, అవివాహితుడు, లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నవాడును. అంతేకాదు, తనంటే ఎంతో అభిమానం ఉన్నవాడు కూడా. ఓసారి ఏమన్నాడు? బాటనీ రికార్డు చూపించడానికి వెళ్ళింది. అప్పుడు డిపార్ట్మెంట్లో ఒక్కడే ఉన్నాడు. తననెంతో ఆరాధనగా అభినందనగా చూస్తూ, మిమ్మల్ని చూసినప్పటి నుంచి కవిత్వం రాయాలని ప్రయత్నిస్తున్నానండి అన్నాడు. ఎంత పొరపాటు చేసింది! అతడు తన స్వప్న సుందరుడు ఒకరేనని గుర్తించలేకపోయింది నాళ్ళు. ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తోంది తనకు తెలియకుండానే అతన్ని ప్రేమిస్తున్నట్టుగా. అతడి దగ్గర పెళ్లి విషయం ఎత్తితే ఎగిరి గంతేసి ఒప్పుకోడు. అమ్మ నాన్న, లెట్ దెమ్ గో టు డాగ్స్. తనకి తన సౌఖ్యం, తన బతుకు ముఖ్యం. ఒక నిశ్చయానికి వచ్చింది. మనస్సు తేలిక పడింది. రాజశేఖర్ తన భర్త కాబోతున్నాడన్న ఊహకి ఉక్కిరి బిక్కిరవుతూ ఊహల్లో మునిగిపోయింది. ముహూర్తం నిశ్చయించుకుని పెళ్లివారు వెళ్ళిపోయారు. ఆ వార్త చెల్లెలి చెవిలో వేద్దామని వచ్చిన అలివేణి స్వప్నను చూసి ముసిముసిగా నవ్వుకుంది. పిచ్చి పిల్ల, అప్పుడే కాబోయే శ్రీవారితో డ్యూయట్ పాడేస్తోంది. ఆడపిల్లలు గాలి మార్పుకే మారిపోతారని గేలి చేస్తుంటారు ఇందుకే కాబోలు. చప్పుడు చేయకుండా వెను తిరిగిందో లేదో స్వప్న స్నేహితురాళ్ళు గలగల కబుర్లు చెప్పుకుంటూ వస్తూ ఉండటం కంటపడింది. ఆవాళ స్వప్నకు పెళ్లి చూపులని అందరికీ తెలుసు. విశేషాలు తెలుసుకుందామని, పెళ్ళి నిశ్చయమైతే అభినందిద్దామని వచ్చారు సరాసరి కాలేజీ నుంచి. స్వప్న తడబడుతూ ఆహ్వానించింది. ఆమె అలంకరణ చూసి, ఇదేం వేషమే గంగిరెద్దులాగా, ఈ కాలంలో కూడా ఇలా ముస్తాబు చేయాలా మగాళ్ళని ఆకర్షించడానికి? ఐ హేట్ దీస్ ఫార్మాలిటీస్ అంది బెల్ బాటమ్ ప్యాంటు, కూలింగ్ గ్లాసెస్ ధరించిన రాణి. నాగరికంగా మనం ఎంతగా ముందడుగు వేస్తున్నా పెళ్ళనేటప్పటికీ ఆడవాళ్ళు ఇలా సాంప్రదాయకంగానే ఉండాలని వాంఛిస్తున్నారు అంతా. కొంచెం నాజుగ్గా డ్రెస్ చేసుకుంటే చాలు పేర్లు పెడుతున్నారు. కొందరైతే ఏకంగా బెదిరి పారిపోతున్నారు అంది శోభ. అలా అని మనం దిగజారిపోవాలా? పెళ్ళి కాకపోతే పోయింది, కానీ నేనైతే చస్తే అందుకు ఒప్పుకోను. రాణి మాటలకి పార్వతి అంది. నీది కడుపు నిండిన బేరంలే. ఇంతకీ నువ్వు వాళ్ళకి నచ్చినట్టేనా స్వప్న? నచ్చటమే కాదమ్మాయి, పెళ్లి కుదిరింది, ముహూర్తం నిశ్చయించారు కూడా. టీ కప్పులు అందిస్తూ పరమానందంగా అంది శాంతమ్మ. తల్లి మాటలకి కుంచుకుపోయి అక్క వంక కొరకొర చూసింది స్వప్న. విస్తుపోవటం అలివేణి వంతైంది. కంగ్రాచ్యులేషన్స్ అభినందించారంతా. పేలవంగా నవ్వింది స్వప్న. వాళ్ళెక్కడ అతగాడి ఉద్యోగం గురించి అడుగుతారోనని గాబరా పడిపోయింది. నీ కాబోయే శ్రీవారు ఎలా ఉంటారే స్వప్న? అమీర్ ఖాన్లా ఉంటాడా, మిథున్ చక్రవర్తిలా ఉంటాడా? రాణిని అడిగింది. సినిమా నటులకి డూప్లికేట్గా ఉండడం గొప్ప విషయమా? సూటిగా అంది అరుణ. నిన్నేం అడగలేదు కామ్రేడ్, వ్యంగ్యంగా అంది రాణి. ప్రతిదానికి రీజనింగ్ తీస్తూ ప్రతిదీ సామాన్యుడి దృష్టి నుంచి కూడా చూడాలంటుంది అని అలా కామ్రేడ్ అంటూ గేలి చేస్తూ ఉంటుంది అరుణని. తప్పుని తప్పు అని చెప్పటానికి బొట్టు పెట్టి అడగాల్సిన అవసరం లేదు. మేకప్ వల్ల, కెమెరా పనితనం వల్ల తెర మీద హీరోలు అందంగా కనిపించవచ్చు. అంత మాత్రాన నిజ జీవితంలోనూ అలాగే ఉంటారని, హీరోల్లానే ప్రవర్తిస్తారని అనుకోవటం, ఆరాధించడం ఆరోగ్య లక్షణం కాదు. ఒకరిలా ఉండాలనుకోవటం, ఒకరిని అనుకరించడం అభిలషణీయం కాదు. అరుణని తీవ్రంగా చూస్తూ రాణి ఏదో అనబోయింది. అబ్బా, ఇక్కడ పోట్లాటే అని పార్వతి నుదురు పట్టుకోవడంతో ఆ సంగతి వదిలేసింది. వాళ్ళ గొడవ ఎప్పుడు ఉండేదే కానీ అతగాడు ఎలా ఉంటాడే, నీకు నచ్చాడా?
ఉత్సాహరహితంగా తల ఊపింది స్వప్న. అయితే ఇంకా అతడొక మన్మధుడని చెప్తావు కాబోలు. పార్వతి మాటలకంతా నవ్వేశారు. అతడికి ఏమైనా ఉద్యోగమా లేక చదువుకుంటున్నారా? అరుణ ప్రశ్నకు తత్తరపడింది. ఉద్యోగమేలే కానీ ఇవాళ క్లాసులు జరిగాయా? ఏమేం క్లాసులు జరిగాయి? వేదవ కాలేజీ పోనిద్దు, మీ శ్రీవారి గురించి చెప్పవే తల్లి. మేమేం ఆయన్ని కొరుక్కు తినేంలే. చెప్పడానికే ఉంది, ఏదో కార్పొరేషన్లో ఉద్యోగం అట హైదరాబాద్లో అంది స్వప్న. హైదరాబాద్లోనా? అయితే ఇంకే, రోజు ట్యాంక్ బండి షికార్లే అన్నమాట అంది శోభ సంబరంగా. ఆ అమ్మాయికి హైదరాబాద్ అంటే ఓ చిన్న సైజు స్వర్గం. ఏ ఉద్యోగమే? జీతం ఎంతట? నాకు ఆ వివరాలు తెలియవే అని స్వప్న తప్పించుకుంది. అక్కడే ఉండి ఆమెను గమనిస్తున్న అలివేణి అంది చెల్లెల్ని ఓరగా చూస్తూ. టైపిస్ట్ ఉద్యోగం అండి, నెలకి 1100 దాకా చేతికొస్తుందట. కొంచెం ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయిలేండి. అబ్బాయి మా స్వప్నకి ఈడు జోడును. అంతకంటే ఏ ఆడపిల్లైనా ఇంకా ఏం కోరుకుంటుంది చెప్పండి. అన్యాపదేశంగా అక్క తనను ఉద్దేశించి అన్నదని గ్రహించేసింది. స్వప్న ముఖం ఎర్రగా చేసుకుని మింగేసి అలా చూసింది ఆమెని. టైపిస్టా? ఓ మై గుడ్నెస్! తల పట్టుకుంది రాణి. ఏ, అది ఉద్యోగం కాదా? అరుణ అంది చురుగ్గా చూస్తూ. నీకు ఫ్యూన్ ఉద్యోగం కూడా గొప్పగానే కనిపిస్తుందిలే తల్లి. లేకపోతే అది ఒక ఉద్యోగమే. ఆ జీతం సిటీలో ఇంటెద్దకే సరిపోతుంది. రాణి ఈసడింపుకి మరీ కృంగిపోయింది స్వప్న. అవును నిజమే. ఆ గొర్రెతోక జీతంతో ఏదో ఇంత ఉడకేసుకుని తిని ఏదో బతికేసుకున్నాం అనుకోవడానికి తప్ప ఎందుకు చాలదు. జీతానికి జీవితానికి విడదీయని లంకె పడగా గుడుగుడు గుంచం ఆడుకోవాల్సిందే, ముక్కుతూ మూలుగుతూ గానుగెద్దులాగా. ఒక సరదా, ఒక షోకు, ఒక షికారు, ఒక విందు, ఒక విలాసం, ఒక ముద్దు, ఒక ముచ్చట అనేవి లేకుండా విసుక్కుంటూ, తిట్టుకుంటూ, చేదరించుకుంటూ, ఒకరినొకరు అసహించుకుంటూ, పిల్లల్ని కంటూ, అనుక్షణం సమస్యల సుడిగుండాల్లో చిక్కుకుంటూ, అవసరాల చుట్టూ చక్కెరలు కొడుతూ, శ్లేష్మంలో పడ్డ ఈగలాగా. ఓహ్ ఘోరం! ఆమె ఒళ్ళు జలధరించింది. తన్ని చేసుకోవడం అంటే తన బంగారు కలల్ని సమాధి చేయటానికి గొయ్యి తవ్వుకోవటమే. కన్నీళ్లు ముంచుకొచ్చాయి స్వప్నకి. ఆమె వాటిని దాచుకోవటానికి ఎంత ప్రయత్నించినా స్నేహితురాళ్ల దృష్టిలో పడనే పడ్డాయి. అనవసరంగా నొప్పించావేమోనని నొచ్చుకున్నారు అరుణ, పార్వతి, శోభ. ఉన్నమాట అన్నాను కానీ కల్పించి చెప్పలేదు కదా అని అనుకుంది రాణి. బంగారు చెంచా నోట్లో పెట్టుకుని పుట్టిన దానివి, నీకు ఆ జీతం అల్పంగానే కనిపించవచ్చు. కానీ ఆ మాత్రం కూడా దొరకని వాళ్ళు ఈ దేశంలో కోటాను కోట్లున్నారని మర్చిపోకు రాణి. అయినా 1100 అంటే తక్కువ ఎందుకయింది? ఆ మాత్రపు జీతంతో ఎందరూ హాయిగా బతకటం లేదు. ఆశకి అంతుండాలి. అది లేనప్పుడు ఎంతున్నా తక్కువే అనిపిస్తుంది. అందిన దానికి తృప్తి పడుతూనే మరిన్నిటిని అందుకోవడానికి, అందుబాటులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. మరిన్ని ఎత్తుకులకు ఎదగడానికి కృషి చేయాలి. అలాగాక అయ్యో ఇది చాలదే అని అసంతృప్తితో, నిరాశతో బాధపడితే పరిస్థితి మరింత దిగజారుతుంది తప్ప మెరుగవదు. అరుణ అంది ఆవేశంగా. అయ్యిందా కామ్రేడ్ నీ ఉపన్యాసం? ఉక్రోషంగా అంది రాణి. ఇది ఉపన్యాసం కాదు రాణి, జీవిత సత్యం. నీ సత్యాలకు నమస్కారం కానీ మమ్మల్ని ఇలా వదిలే తల్లి. నీకిది తేలిగ్గా హాస్యంగా అనిపించచ్చు కానీ నీ మాటల ప్రభావం స్వప్న మీద ఎంత ఉంటుందో ఆలోచించు. నీ మాట నా మాట గుడ్డిగా నమ్మేయటానికి స్వప్న ఏమి చదువులేని మొద్దు కాదు. చదువుకున్న వాళ్లే పైపై మెరుగులు చూసి తేలిగ్గా బోల్తా పడతారు. ఇక సరిపెట్టండే బాబు, ఎవరైనా వింటే బాగుండదు. పార్వతి కలగజేసుకోవడంతో రాణి, అరుణ తగ్గారు. ఎంతో అనుభవం ఉన్నవారిలాగా చాలా బాగా చెప్పారు. ఉన్నదాంతోనే తృప్తిపడి ఉన్నదాంతోనే ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి కానీ లేని దానికోసం వగచి ఉన్నది పాడు చేసుకోవటం, ఎండమావుల వెంట పరుగులు పెట్టడం ఎవరికీ మంచిది కాదు. అరుణని అభినందిస్తూ అంది అలివేణి. చాలా బాగా చెప్పారు. మీ వారేం చేస్తూ ఉంటారు? కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్. డిగ్రీ పాస్ అయ్యాడు. అది అయ్యుండి కూడా మరే ఉద్యోగం రాకపోతేనూ కప్పులు తీసుకెళ్తూ అంది శాంతమ్మ. దానికేమండి, అందులో తప్పే ఉంది. హీనంగా చూడకు దేన్ని అన్నారు శ్రీశ్రీ. ప్రతి వస్తువుకి ఒక విలువ, ఒక ప్రయోజనం ఉందని ఆయన భావం. అలాగే ప్రతి పనికి విలువ, ప్రత్యేకత ఉన్నాయి. పెద్ద యంత్రం పని చేయటానికి చిన్న నట్టు కూడా అవసరమే కదా. అంచేత డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మన పని మీద మనకు గౌరవం ఉండాలి. అప్పుడే ఇతరులు కూడా గౌరవిస్తారు. అరుణ మాటలకి విసుగ్గా ముఖం పెట్టి, ఈ సుత్తి దెబ్బలకి తలపోటు వస్తుంది కానీ పోదాం పదండి అంది
రాణి లేస్తూ. అరుణ కూడా వెళ్ళడానికి ఉద్యుక్తురాలవుతూ అంది స్వప్నతో. అతను ప్రస్తుతం టైపిస్టే కావచ్చు, కానీ ఎప్పటికీ అలాగే ఉండిపోరు కదా. డోంట్ ఫీల్ షై. మీ వారు నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేస్తున్నంత వరకు ఆ ఉద్యోగం గురించి చెప్పుకోవటానికి, ఆ సంపాదనను చూసి గర్వించడానికి నువ్వు సిగ్గుపడక్కర్లేదు. అంతేకాదు, నీ సహకారం ప్రోత్సాహం ఉంటే ఆయన మరిన్ని ఎత్తులకు ఎదగచ్చు. పెద్ద ఆఫీసరు కావచ్చు, పుడుతూనే ఎవరు పెద్దవారు కాదు. దేనికైనా ప్రయత్నం, ఓర్పు, నేర్పు, కృషి, పట్టుదల ఉండాలి. అవి ఉంటే సాధ్యం కానిదంటూ ఉండదు ఈ ప్రపంచంలో. మౌనంగా విన్నది స్వప్న. స్నేహితురాళ్ళు వెళ్ళిపోయినా ఆమె అలాగే కూర్చుండిపోయింది. ఆమెకంతా గజిబిజిగా అయోమయంగా ఉంది. మీ స్నేహితురాలు చాలా తెలివైందే అలివేణి అంది. కస్సున లేచింది స్వప్న. ఆ వేదాంతం నేను చెప్పగలను, కానీ టైపిస్ట్ని కట్టుకుని అఘోరించాల్సింది నేను కానీ అరుణ కాదు కదా. తను అటువంటి వాడిని కట్టుకోమను, అప్పుడు తిక్క కుదిరి తిన్నగా మాట్లాడుతుంది. నెమ్మదిగా మాట్లాడవే, అమ్మా నాన్న వింటారు. వింటే విన్ని నాకేం భయం. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని మొహం మీదే చెప్పేస్తాను. ఏమిటే కేకలేసుకుంటున్నారు? శాంతమ్మ అంది హాల్లోంచి. ఏం లేదమ్మా, ఊరికినే విసురుగా మొహం తిప్పేసుకుంది స్వప్న. తన గురించి వీళ్ళు ఏదేదో అనుకుంటున్నారు. రాజశేఖర్ని పెళ్లి చేసుకుని వీళ్ళకు పాఠం చెప్పకపోతే తన పేరు స్వప్నే కాదు. ఇక లక్ష్మీ నిలయంలో అడుగు పెడుతూనే చెప్పులను పక్కకి, పుస్తకాలను పక్కకి విసిరేసి సోఫాలో కూలబడింది రాణి. ఇంత ఆలస్యమైందే బేబీ? ఏదో ఫైల్ చూసుకుంటున్న ఆమె తండ్రి రాజారావు అడిగాడు. నా ఫ్రెండ్ స్వప్నకి పెళ్లి చూపులైతేనో వాళ్ళింటికి వెళ్ళొచ్చాం డాడీ. పెళ్లి చూపులు ఎవరికే అంటూ వచ్చింది భానుమతి. స్వప్నకి. బాగుంది, పెళ్ళి కుదిరినట్టేనా? కుదిరినట్లేలే, ఓ బోడి సంబంధం. అవేం మాటలే, భానుమతి అంది మందలింపుగా. ఇవాళ బేబీ మూడు బాగున్నట్లేదు. రాజారావు నవ్వారు. నా ఇంకో ఫ్రెండ్ అరుణ లేదు, దానికి నేనంటే చచ్చే అంత జలసీ డాడీ. నేను ఎడ్డేమంటే తను తెడ్డేమంటుంది. రిపోర్ట్ చేసింది తండ్రికి. అరుణ అంటే ఆ నల్లటమ్మాయేనా? తల్లి అడిగింది. ఆ దేవ్య మొహమే. నీకింకా గుర్తు రాలేదా డాడీ? నేను కామ్రేడ్ అని ఏడిపిస్తూ ఉంటాను ఆ అమ్మాయి. ఓహో, ఆ అమ్మాయా? గుర్తొచ్చిందిరా. ఇంతకీ వాడు ఏమందా ఏటి? పైపు వెలిగించుకుంటూ అడిగారు. స్వప్న కాబోయే భర్త టైపిస్టు డాడీ. ఉద్యోగం ఎక్కడనుకున్నావు? హైదరాబాద్లో. జీతం 1000 ఎంతో అట. ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు టైపిస్ట్ని కట్టుకోవాల్సిన కర్మ ఏమిటి అన్నాను. ఆ జీతం ఇంటెద్దకే చాలదు అన్నాను. తప్పా డాడీ? నువ్వు అన్నది పాయింటే మరి. మీ వత్తాసు బాగుంది. వాళ్ళ నాన్న అంతకంటే పెద్ద ఉద్యోగస్తుని తెలియనప్పుడు తెచ్చిన వాడిని కట్టుకోక తప్పుతుందా ఆడపిల్లకి? భానుమతి అంది. నీవన్నీ అమ్మమ్మ కబుర్లు మమ్మీ. పెళ్ళి కాకపోతే పోయింది, కానీ ఒక గుమస్తాన్ని కట్టుకుని ఆడవలసిన కర్మ ఏమిటి అంటున్నాను నేను. దాని అందాన్ని చూసి ఏ మగాడైనా ఇట్టి ఎగరేసుకుపోతాడు కదా డాడీ. అమ్మాయిని మీ అన్నయ్యకి ఇచ్చి చేద్దామా? నవ్వుతూ అడిగింది భానుమతి. తండ్రి కూడా ఏమిటి అన్నట్టుగా చూశారు. అదే మాటలు. కూతురు మమ్మీ వాళ్ళ అంతస్తు మనంతస్తు ఎక్కడా? వాళ్ళు తలెత్తి చూసినా కనిపించినంత ఎత్తులో ఉన్నాం మనం. వాళ్ళకి మనకి వియ్యమా? నాన్ సెన్స్ అని. అంచేత వాళ్ళ అంతస్తుకు తగ్గ సంబంధం వాళ్ళు చూసుకున్నారు. మధ్యలో నీ బాధ, సానుభూతి ఎందుకు? మరీ దారుణంగా మాట్లాడుతున్నావు మమ్మీ. నీకన్నా అరుణే నయం. మొహం కందగడ్డ చేసుకుంది రాణి. ఏమన్నది ఏమిటి? చాలా తలతిక్కగా మాట్లాడింది డాడీ. టైపిస్టుగానే ఉండిపోతాడా? అమాంతం పెద్ద ఆఫీసర్ అయిపోవచ్చు. ఒకవేళ అవ్వకపోతే ఆడవాళ్ళు మ్యాజిక్తో అతను గొప్పవాడిగా చేసి పారేయచ్చు. పెద్ద లెక్చర్ ఇచ్చింది. పూర్ ఫెలో. ఒక్కరూ చప్పట్లు కొట్టలేదు. మరి చూడు బేబీ, ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. ఎవరూ పుడుతూనే గొప్పవారిగా పుట్టరు కదా. అందుకు ఎన్నైనా ఉదాహరణలు చెప్పచ్చు. మాజీ ముఖ్యమంత్రి అంజయ్య ఒకప్పుడు 6 అణాల కూలీ. ఒకనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ కొబ్బరికాయల కొట్లో గుమస్తా. కాంగ్రెస్ నాయకుడు కమలాపతి త్రిపాఠి ఒకప్పుడు ప్రూఫ్ రీడర్గా పనిచేశాడు. అమెరికన్ మాజీ అధ్యక్షుడు రీగన్ నటుడు కాకపూర్వం హోటల్లో క్లీనర్గా పనిచేశాడు. బల్గేరియా మాజీ ప్రధాని డిమిట్రావ్ ప్రెస్లో కంపోజిటర్గా జీవితం ప్రారంభించాడు. మన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఒకప్పుడు సబ్ రిజిస్ట్రార్. వీళ్ళ జీవితాలు చెప్పేది ఏమిటంటే, కృషి పట్టుదల ఉంటే, పరిస్థితులు అనుకూలిస్తే మాన్యుడై అందరి మన్ననలు అందుకుంటాడు. బై శ్రీరామ్ లెటర్ రాశాడు, వెళ్ళి చదువుకో. ఓ కవర్ అందిస్తూ అన్నారు రాజారావు. అమృతపు సోనల్లా వినిపించాయి ఆ మాటలు రాణికి.
గబుక్కున కవర్ అందుకుని మేడ మీద తన గదిలోకి పరుగు తీసింది. మంచం మీద బోరలా పడుకుని కాళ్ళు ఊపుతూ ఉత్తరం చదవటంలో నిమగ్నమైంది. శ్రీరామ్ రాణికి కాబోయే భర్త. దూరపు బంధువైన అతన్ని మెడిసిన్లో ఉన్నత విద్య కోసం అమెరికా పంపించారు రాజారావు. అతడి చదువు పూర్తి కాగానే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని పెద్దల సంకల్పం, పిల్లల ఆకాంక్ష కూడా. శ్రీరామ్కి రాణి అంటే అమితమైన ప్రేమ, ఆరాధన. ఆమె అతడి దృష్టిలో ఆకాశంలో మెరిసే తార, స్వప్నల సితార. వారానికి ఒక్క ఉత్తరమైన రాయకపోతే అతడికి పిచ్చెత్తినట్టుగా అనిపిస్తుంది. అందుకే సమాధానం వచ్చినా రాకపోయినా సీరియల్లా రాసేస్తూ ఉంటాడు. ఆమెకు అతడి దగ్గర నుంచి ప్రేమలేఖలు అందుకోవటం ఇష్టం. తిరిగి అలా రాయటం అంతగా నచ్చదు. ఒక రకమైన సుపీరియారిటీ కాంప్లెక్స్ ఆమె ప్రతి అడుగుని పర్యవేక్షిస్తూ ఉంటుంది. మరి నా హృదయ రాణి, కలలని చెలి అన్న సంబోధనతో ప్రారంభమైన ఆ ఉత్తరంలో ప్రతి వస్తువులోనూ ఆమె రూపం ఎలా కనిపిస్తోంది, కలల్లో కనిపించి ఎలా కవ్విస్తున్నది, ఆమె కౌగిలిలో కరగాలని తనెంతగా ఆరాటపడుతున్నది, ఆమెను తనెంత గాఢంగా ప్రేమిస్తున్నది వివరించి వర్ణించి సదా నీ ప్రేమ భిక్షను అర్థించే నీ శ్రీరామ్ అని ముగించాడు. చదవటం పూర్తి చేసి ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుంది. మై డియర్ స్వీట్ బాయ్, స్వప్న పెళ్ళైపోతుంది. మనం కూడా త్వరగా పెళ్లి చేసేసుకుని ఏ కాశ్మీరో హనీమూనో వెళ్ళిపోతే బాగుండోయ్. మరి నువ్వెప్పుడు తిరిగి వస్తావు? నీ చదువు ఎప్పుడు పూర్తవుతుంది? నేను ఈ విరహం భరించలేను రామ్. ప్లీజ్ కమ్ బ్యాక్, కమ్ క్విక్లీ అని అతడి ఫోటోతో చెప్పి దాన్ని గుండెలకు హత్తుకుంది. ఫోటోలోని రామ్ కొంటెగా నవ్వుతూ గుండెలో గిలిగింతలు పెడుతూ వీణ తీగల్ని శృతి చేస్తున్నట్టుగా అనుభూతి చెందుతూ పరవశించిపోయింది రాణి. ఇక రాధమ్మ మిషన్ మీద బట్టలు కుడుతూ ఉంటే, వదిన గారు అంటూ వచ్చింది ఒక నడివయసు ఆవిడ. మీరా, రండి, జాకెట్లు కుట్టేశాను. అరుణ రాగానే కాజాలు బొత్తాములు గుర్తించి పంపిస్తాను. అరుణ ఇంకా కాలేజీ నుంచి రాలేదా? చీకటి పడింది కూడాను. బొగ్గలు నొక్కుకుంది జగదాంబ. ఎవరో స్నేహితురాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానంది. ఏమోనమ్మా, నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడెరుగు అన్నారు. ఆమె చురుగ్గా చూసేసరికి కంగారు పడింది ఆవిడ. మా ఆయన ఎప్పుడు మిమ్మల్నే పొగుడుతూ ఉంటారు వదిన గారు. మగ దిగ్గు లేకపోయినా మిషన్ కుట్టి బొమ్మలు చేసి సంసారాన్ని గుట్టుగా నడుపుతూనే అమ్మాయిని కాలేజీలో చదివిస్తున్నారు ఆమె అని అంటారు. దాని అదృష్టం బాగుండి స్కాలర్షిప్ రాబట్టి కానీ ఆ చదువులు మా రెక్కలకు మించినవి కావు. కాదు మరి, అమ్మాయికి ఏదైనా సంబంధాలు చూస్తున్నారా వదిన గారు? ఒంటరి ఆడదాన్ని మీకు తెలియందే ఉంది జగదాంబ గారు. ఆ మాటలు అంటుంటే ఆమె కంఠం వణికింది. కళ్ళల్లో సన్నని కన్నీటి పొర కదిలింది. మేమంతాలేమో అవును కానీ వదిన గారు, కట్నమే మాత్రం ఇస్తారు. పొట్ట గడవడమే గగనంగా ఉంది. ఇంకా కట్నాలు ఎక్కడ పోయగలను? మరి ఆ భగవంతుడు ఏం చేయనున్నాడో ఏమిటో. డబ్బు లేనోళ్ళు డుబ్బుకి కొరగారు. కట్నం లేకపోతే ముష్టి వెదవ కూడా 3 ముళ్ళు వేయడు. అయినా ఒకళ్ళు గొడవ నాకెందుకులే అమ్మా, అరుణ రాగానే జాకెట్టు పంపించు అంటూ వెళ్ళిపోయింది ఆవిడ. రాధమ్మ దృష్టి గోడ మీద వేలాడుతున్న ఆమె భర్త ఫోటో మీద పడింది. కన్నీళ్లు చిప్పిల్లాయి. మిషన్ చక్రం ఆగింది. ఆయనే ఉంటే తను ఈ రోజున ఇలా రెక్కల ముక్కలు చేసుకోవాల్సి వచ్చేదా? అరుణ పెళ్ళి ఒక సమస్య అయ్యేదా? కానీ ఆయన లేరు. తనే మూర్ఖత్వంతో లేకుండా చేసింది. ఆయన తననెంత ప్రేమగా చూసేవారు. ఉన్నంతలో తనని సుఖపెట్టాలనే ప్రయత్నించారు పాపం. ఆయన మంచితనం అర్థం చేసుకోలేకపోయింది. ప్రతిదానికి పుట్టింటి వారితో పోల్చి గేలి చేసేది, హీనంగా చూసేది. ఆయన దానికి కాని దానికి దెప్పి పొడిచేది. అయినా ఆయన దేవుడు లాంటివాడు కనుక అన్నీ సహించారు. ఆ సహనం తనని మూర్ఖురాలుగా మార్చింది. ఆయన మెతకతనం తన నోటిని పెద్దది చేసింది. ఆయన్ని కుక్కిన పేనులా చూసింది. ఎప్పుడూ ఏదో ఒకటి లేదని పాటగా పాడేది. అంత గయ్యాలి అంటున్నారని అందరి మీద విరుచుకుపడేది. ఇల్లు నరక సదృశ్యమైన ఓర్పుతో సహిస్తూ వచ్చారు ఆయన. అరుణ పుట్టినప్పుడు బంగారు నగ చేయించలేదని పెద్ద రాద్ధాంతం చేసింది. పెళ్ళైనప్పటి నుంచి తనకేమేం పెట్టలేదో పెద్ద లిస్టు చదివింది, దెప్పింది. ఎందుకు పనికిరాని చచ్చు దద్దమనని తిట్టి అందరి ముందు అవమానించింది. ఆయన సహనం నశించి సంసారం అంటే విరక్తి కలిగి తనని బిడ్డని నట్టేట్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఈనాళ్ళు పీక్కు తిన్నందుకు మీ కర్మ మీరు అనుభవించండి చెప్పక చెబుతూ వెళ్ళిపోయారు. సన్యాసుల్లో కలిసి ఉంటారన్నారు కొందరు, కాశీలో చూసామన్నారు కొందరు, అదేం కాదు ఆత్మహత్య చేసుకుంటారన్నారు ఇంకొందరు. ఏమైతేనే ఆయన ఇంతవరకు తిరిగి రాలేదు. ఆయన ఉనికి గురించి ఒక్క ముక్క తెలియరాలేదు.
కింద పడి నడుము విరగ్గొట్టుకున్నాక తెలిసింది తను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు. అయిన వాళ్ళు ఆదరించకపోతే పొట్ట చేత పట్టుకుని ఊరూరు తిరిగింది. అష్ట కష్టాలు పడింది. ఒక సేవాశ్రయంలో మిషన్ కుట్టడం నేర్చుకుంది. అదే ఇప్పుడు జీవనాధారమైంది. కన్నీళ్లు ధారలుగా కారసాగే ఆమె కళ్ళ నుంచి. అప్పుడే వచ్చిన అరుణ, ఇదేమిటమ్మా చీకట్లో కూర్చున్నావు అంటూ లైట్ వేసింది. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోలేకపోయింది దాన్ని కదా. గబగబా కన్నీళ్లు తుడిచేసుకుంటూ అంది. మాటి మాటికి గతాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటావమ్మా బాధగా అడిగింది. నేను గుర్తు చేసుకోవటం లేదు, అదే నా వెంట పడుతోంది. దాని నీడ నీ భవిష్యత్తు మీద పడబోతోంది అని నా బాధ. ఈ గొడవకేం కానీ కాంతం పిన్ని గారి బట్టలు ఇచ్చేసిరా, కాజాలవి కుట్టాలి, అన్నీ కొడతాను కానీ నువ్వు ఇంకా మిషన్ మేచిలే అంటూ లేపేసింది తల్లిని. మా తల్లే, నేనంటే ఎంత ఇదే నీకు, ఈ 3 ముళ్ళు కూడా పడితే గొణుక్కుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. కుట్టిన బట్టలు తీసుకుని బయటికి నడిచింది అరుణ. అప్పటికే చీకటి పడి అరగంట అవుతుందేమో. అన్ని ఇళ్లలోనూ వెలుగు చిందులేస్తోంది. కానీ ఆ రోడ్డు మాత్రం చీకటి కౌగిల్లో చిక్కుకుని ఉంది. మున్సిపాలిటీ వారి వీధి దీపాలు నిద్రపోతున్నాయి. సెంటర్లో ఉన్న కిళ్ళీ బడ్డీని సమీపించేసరికి ఆమె నడక పెళ్లి నడకగా మారిపోయింది. అలవాటు ప్రకారం బడ్డీ ముందున్న బెంచి వైపు చూసింది. యథాప్రకారం ఒక యువకుడు దాని మీద కూర్చొని ఉన్నాడు. ఇంగ్లీష్ పత్రికలోని టార్జాన్ బొమ్మల్ని, ఏదో చార్టుని భూతద్దంతో దీక్షగా పరిశీలిస్తున్నాడు. 2 రిక్షాల వాళ్ళు కూడా వచ్చి చేరారు. అంతా ఏ యుద్ధానికో వ్యూహ రచనలో నిమగ్నులైనట్టుగా ఉన్నారు. వాళ్ళ వంక జాలిగా చూసింది అరుణ. సాలెగూడులో చిక్కుకున్న పురుగులు, శ్లేష్మంలో పడ్డ ఈగలు, బెల్లం పాకలోకి జారిపడ్డ ఈగలు గుర్తొచ్చాయి. వాళ్ళంతా దీపం చుట్టూ పరిభ్రమించే శలభాల బ్రాకెట్ చుట్టూ తిరిగే పిచ్చివాళ్ళు. రూపాయికి 80 రూపాయలు వస్తాయని, దాంతో తమ కష్టాలు, కన్నీళ్లు, ఆరాటాలు, పోరాటాలు అన్నీ మంత్రం వేసినట్టుగా మాయమైపోతాయని, తమ ఆశలు, కోరికలు నెరవేరుతాయని, కళ్ళు మిరుమిట్లు గొలిపే రంగురంగుల జీవితం తమకు స్వాగతం చెబుతుందని వారి కళ, ఆశ, ఆకాంక్ష, ఆరాటం. అందుకోసం కడుపు మార్చుకుని తమ పైసల కష్టాన్ని బ్రాకెట్లో కాస్తున్నారు. కళ్ళు కాయలు కాచేలా అదృష్ట దేవత మందహాసం కోసం ఎదురు చూస్తున్నారు. బొమ్మల్లో అదృష్ట పంకెళ్ళు వెతుక్కుంటున్న ఆ యువకుడు ఎవరో పిలిచినట్టు అనిపించి తలెత్తాడు. కళ్ళెదుట కరుణించే దేవతల అరుణ తత్తరపడి తలదించేసుకున్నాడు, ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ. అంతవరకు ఆ చూపు కోసం ఎక్కడ తచ్చాడుతున్న అరుణ చెన్నగా నిట్టూర్చింది. చురుకైన ఒక యువకుడు ముళ్ల పొదల్లో మాణిక్యాలు వెతుకుతున్నాడే అని బాధపడుతూ భారంగా కదిలింది. ఇక పాలనొరగలాంటి చీర, జాకెట్టు, తెల్లని స్లిప్పర్సు, తెల్లని హ్యాండ్ బ్యాగు, మెడలో ముత్యాల దండ, తలలో మల్లెల దండ. ప్రియ భక్తుడి అభీష్టాన్ని నెరవేర్చడానికి గాను దివి నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసలా ఉన్న స్వప్నను చూసి చుట్టుపక్కల వాళ్ళు మూర్ఛపోయారు. వాళ్ల చూపులు గమనించి కంగారు పడింది స్వప్న. వేళ కాని వేళ ఒంటరిగా ఒక బ్రహ్మచారి ఇంటికి వచ్చి తప్పు చేశానా అని మదనపడుతూనే గేటు తీసుకుని రాజశేఖర్ ఇంట్లోకి నడిచింది. ముచ్చటగా ఉన్న పూల తోటను చూసి మురిసిపోతూ, ఇంకొద్ది రోజుల్లో ఈ ఇంటికి పెళ్లి కూతుర్ని కాబోతున్నానోయ్ అని మోగగా చెప్పింది. వాట్ ఏ సర్ప్రైజ్, రియల్లీ నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను. నీ అంతట నువ్వు నా ఇంటికి నడిచి రావటం, ఓహ్ ఐఎమ్ రియల్లీ లక్కీ. ఆమెను చూసి పరమానందపడిపోయాడు రాజశేఖర్. సిగ్గుతో వంకర్లు తిరిగిపోతూ కూర్చుని డ్రాయింగ్ రూమ్ని, అందులోని ఫర్నిచర్ని, గదిలోంచి కనిపిస్తున్న డబుల్ బెడ్ని చూసి తను కలలో కన్నది పూదోట లాంటి ఇలాంటి ఇంటి కోసమే అనుకుంది. ఒక దేవత ఇలా వచ్చి నా గుండె తలుపు తట్టి నాలోని చైతన్యానికి ప్రాణం పోస్తుందని కలలో కూడా ఊహించలేదు అన్నాడు. కృష్ణుని మురళీగానానికి పరవశించే రాధ అయిపోయింది స్వప్న. నిన్ను చూసినప్పుడల్లా నీతో మాట్లాడాలని మనస్సు ఉబిళ్ళూరేది. కానీ స్టూడెంట్స్ ఏమనుకుంటారో అని మనస్సును అదిమిపట్టి డైరీలో నీ గురించి కవితలు రాసేవాణ్ణి. సిగ్గుతో బొగ్గలు కెంపులవుతుంటే అంది, మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని. ఓకే, ఏమిటో చెప్పేయి. ఇక్కడ మన మాటలు ఎవరికీ వినిపించవు, మన చేష్టలు ఎవరికీ కనిపించవు. గో హెడ్ అన్నాడు నవ్వుతూ. నాకు పెళ్ళి కుదిరింది. మై గాడ్, ఎప్పుడు? నిన్న. అది నాకు ఇష్టం లేదు. మీరు పెళ్ళి? అతడు ఆశ్చర్యపడలేదు. ఆర్ యూ లవింగ్ మీ? నన్ను ప్రేమిస్తున్నావా? మరో ఆలోచన లేకుండా తల ఊపేసింది. అతడి ముఖంలో వెలుగు గుప్పుమంది. థ్యాంక్ యూ. నేను ప్రేమిస్తున్న యువతి నన్ను ప్రేమించడం ఫెంటాస్టిక్, గొప్ప అనుభవం. దెన్
మీరు పెళ్లి చేసుకుంటారని పగలబడి నవ్వాడు రాజశేఖర్. ఆమె మొహం రక్తహీనమైంది. చూడు స్వప్న, కాలంతో పాటే మనము ముందుకెళ్ళాలి తప్ప వెనక్కి నడవకూడదు. ఈ రోజుల్లో కూడా ప్రేమించిన వాళ్ళంతా పెళ్లి చేసుకోవాలని, అసలు ప్రేమించడం పెళ్లి చేసుకోవడం కోసమేనని అనుకోవటం దారుణం, ఘోరం. మనం ఎందరినో ప్రేమిస్తూ ఉంటాం, వాళ్ళందరినీ పెళ్లి చేసుకోవాలనుకోవటం అన్యాయం కాదు. పైగా పెళ్లి చేసుకుంటే ప్రేమ నశిస్తుందన్నారు అనుభవజ్ఞులు. నిజానికి ప్రేమ అనేది మొక్కనున్న ఒక పువ్వు లాంటిది. దాన్ని తెంపి పెళ్ళి అనే తలలో ముడిస్తే దాని బతుకు గంటల్లోనే సమాప్తం అవుతుంది. మై డియర్ గర్ల్, బాటనీ లెక్చరర్ రాజశేఖర్ వివరించాడు. ఆమె తల నేలకు కుంగిపోయింది. అరే, అంత ఇదైపోవద్దు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ మరేమిటన్నట్టుగా చూసింది. నాకు పెళ్లి కుదిరిపోయింది ఈ వారంలోనే. ఈ సభ్య సమాజంలో నాకు ఒక రేటు ఉంది. డాక్టర్లు, ఇంజనీర్ల రేటు కన్నా తక్కువేలే, 2 లకారాలు అంతే. అది వాళ్ళు ఇస్తున్నారు. మీ నాన్న ఆ రేటు ఇవ్వగలిగితే కుదిరిన సంబంధం వదిలేయటానికి నాకు మా వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు. విలువైన వస్తువుని తగిన విలువిచ్చి కొనుక్కున్నప్పుడే కదా దానికి కొన్నవారికి కూడా విలువ. అంతే తప్ప ఊరికే తీసేసుకుంటే విలువే ఉంటుంది చెప్పు. నిరసనగా అసహ్యంగా చూసి వెళ్ళటానికి ఉద్రిక్తురాలైపోయింది. వెళ్ళిపోతున్నావా? నీ ఇష్టం మరి. పెళ్ళి కాకపోయినా మన మధ్య ప్రేమబంధం ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కలుసుకోవచ్చు, అమర సుఖాలు జుర్రుకోవచ్చు. నీలాంటి అమ్మాయిలు మనసు పుట్టినప్పుడే స్వర్గానికి వచ్చిపోతూ ఉంటారులే. స్కౌండ్రల్ అతన్ని ఒక పురుగులా చూసి బయటికి నడిచింది. భయపడక్కర్లేదు, నేను సినిమా విలన్ని కాదు, నవ్వుతూ అన్నాడు. చెల్లున కొరడాతో కొట్టినట్టు అనిపించింది. సృష్టిలోని అసహ్యాన్నంతా ముద్ద చేసి అతడి మీదకి విసిరేసి వచ్చేసింది. ఎంతటి దుర్మార్గుడు! అతడా తన కలల సుందరుడు? కాదు కాదు. అందం, చందం, హోదా, గౌరవం, కారు, మేడ వీటన్నిటితో పాటు గుండె నిండా తననే నిలుపుకుని ఆరాధించే అపురూప పురుషుడి గురించి తన కళ్ళకంటోంది కానీ వయోముఖ విషకుమ్మం లాంటి రాజశేఖర్ గురించి కానే కాదు. నిట్టూర్చింది స్వప్న. కింకర్తవ్యం. రాజశేఖర్ని ప్రేమించానంది కనుక నలుగురికి గొప్పగా చెప్తాడు కాబోలు. తనను అబాస్పాలు చేస్తానని బెదిరించి లొంగ చూస్తాడు కాబోలు. అప్పటికీ తను లొంగకపోతే గోడల మీద పేర్లు రాయించి ఆకాశరామన్న ఉత్తరాలు రాసి పెళ్లి చెడగొట్టి అవమానాల పాలు చేస్తాడు కాబోలు. పోనీ అతడు కాగితప్పులి అనుకుంటే తన ఆఫ్టర్ ఆల్ ఒక టైపిస్ట్ని పెళ్లి చేసుకోక తప్పదు. అతన్ని చేసుకోవడం అంటే చవక రకం చీరలు కట్టుకుని పిల్ల ముక్కులు మూతులు కడుగుతూ పట్టు సడలిన శరీరంతో దుమదుమలాడే ముఖంతో జడ వేసుకునే ఓపిక కూడా లేక 25 ఏళ్లకే అప్పలమ్మలా తయారవటానికి సిద్ధమవడం అన్నమాట. ఎటు చూసినా అగాధాలే, భవిష్యత్ అంతా అంధకార బంధురమే. ఏ రకంగా చూసినా తన కలలు తీరే మార్గం కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. ముందు వెనక ఇరుపక్కల గోతులే, ఎటు వెళ్ళటం? పెరట్లో నుయ్యి గుర్తొచ్చింది. ఉలిక్కి పడింది స్వప్న. బట్టలన్నీ ముచ్చెమటలతో తడిసి ముద్దయ్యాయి. గబుక్కున అద్దం దగ్గరికి వెళ్ళి ముఖం చెంపలు తడుముకుని చూసుకుని తృప్తిగా నిట్టూర్చింది. బాపురే, ఎంత దారుణమైన కళ! పెళ్ళైన 4 ఏళ్లకే తను చీకేసిన మామిడి టెంకల అయిపోయింది. 23 ఏళ్లకే 44 ఏళ్ల దానిలాగా మారిపోయింది. నెరిసిన జుట్టు, గుంట కళ్ళు, డోక్కుపోయిన మొహం, జారి తోళ్లలా వేలాడుతున్న ఒంటి బిగువులు, ఒంటి మీద మాసిన నేత చీర, మెళ్ళలో పుస్తెలతాడు, చంకలో పాల కోసం ఏడ్చే పిల్లాడు. ఆ రూపం గుర్తు తెచ్చుకునేసరికి ఆమె ఒళ్ళు జలధరించింది. అది ఊహ కాదు, నిజమే. టైపిస్టు ప్రభాకర్ని పెళ్లి చేసుకుంటే అది పూర్తిగా నిజమై తీరుతుంది. అంతేకాదు, తనకి దగ్గో, జ్వరమో, గుండె నీరసమో ఏదో ఒకటి ఎప్పుడూ పట్టుకుని వేలాడుతూనే ఉంటుంది. ఆయన ప్రతిదానికి సాధిస్తూ అది అమర్చలేదు, ఇది సర్దలేదు అంటూ చిందులు తొక్కుతారు. పిల్లల ప్రాణాలు తోడేస్తూ 6 రాగం అందుకుంటూ ఉంటారు. ఇంట్లో దారిద్ర్యం నగ్గన నృత్యం చేస్తూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ బట్టలు, శుచి శుభ్రత లేని వాతావరణం, సొట్టలు పడ్డ పాత్రలు, విరిగిన అద్దం, బూజు పట్టిన కప్పు, విసుక్కోవటానికి కూడా తీరికలేనంత పని. మై గాడ్! తను రోజుకి 20 గంటలు చొప్పున పనిచేసే యంత్రం. వంట మనిషి, పని మనిషి, చాకలి, ఆయా, నర్సు, మగాడికి శరీరాన్నంత అప్పగించే మాంసపు ముద్ద, పిల్లలకి రక్తదానం చేస్తూ పోయే తల్లి, సుఖం సరదా అంటే అర్థం తెలియని ప్రాణి, కుక్కల, నక్కల, సందులోని పందుల. వద్దొద్దు, అలాంటి బతుకు కలలో కూడా వద్దు, ఇలాలో ముందే వద్దు. తను బతికుంటే ప్రభాకర్ని పెళ్లి చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు. తను అరిచి గీపెట్టిన ఆ సంబంధం వదులుకోవడానికి ఒప్పుకోరు ఇంట్లో. తన అందం ఏ రాకుమారుణ్ణి తీసుకురాలేదని తేలిపోయింది. అన్నిటికీ రాజీ పడుతూ ఏదోలా బతికేస్తున్నామంటూ బతికే బతుకు తనకు అక్కర్లేదు. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా తనకు ఎవరాని అప్సరాంగి.
తను బతికినా చనిపోయినా గొప్పగా గౌరవంగా ఓహో అనేలానే ప్రవర్తిస్తుంది. తను సగటు మధ్యతరగతి మహిళ కాదు, ప్రతి దాంట్లోనూ రాజీ పట్టానికి. రాజు లేని తనకి రాజీ ఎలా? మరేమీ ఆలోచించకుండా లేచింది స్వప్న. చప్పుడు చేయకుండా తలుపు తీసుకుని పెరట్లోని నూతి దగ్గరికి వెళ్ళింది. లోపలికి చూసింది. వెన్నెల పడి మెరుస్తున్న నీళ్లు వెండిలో లోకంలా అనిపించింది. తనను రారమ్మంటూ ఆహ్వానిస్తున్నట్టుగా అనుభూతి చెందింది. దేవుడా, వచ్చే జన్మలో నన్ను రాకుమారిగా పుట్టించు, ఒక రాజకుమారుడితో పాణిగ్రహణం జరిగేటట్లుగా దీవించు, మనసులోనే ప్రార్థించుకుని అడుగు ముందుకే పోయి ఆగింది. తనెలాగూ చనిపోతుంది, పోయాక రాజశేఖర్ తన గురించి ఎన్నో కథలు చెప్పచ్చు కూడా. ఆ అవకాశం అతడికి ఇవ్వకూడదు. నిన్ను ప్రేమిస్తాను, అనుభవిస్తాను కానీ పెళ్లి చేసుకోను అన్న అతన్ని అలా వదలకూడదు. అతడి వల్ల మోసపోయానని, పెళ్లికి నిరాకరించినందున ఆత్మహత్య చేసుకుంటున్నానని ఒక ఉత్తరం రాసి పెడితే రాజశేఖర్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఉద్యోగం పోతుంది, పరువు పోతుంది, లక్షల కట్నం పోతుంది, హీరో ఫోజు పోతుంది. దెబ్బకు బెకారై నలుగురిలో తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. అతడికి అలాంటి శాస్తి జరిగినప్పుడే తనకి శాంతి. గబగబా లోపలికి వెళ్ళి కాగితం మీద 4 ముక్కలు రాసి సంతకం చేసింది. అందరికీ తేలిగ్గా కనపడేలా ఉంచి వచ్చేసింది. ఆనందపు తేరు మీద ఆనంద లోకాలకు వెళుతున్నంత సంబరంగా నుయ్యి దగ్గరికి వెళ్ళి నూతి గట్టెక్కింది స్వప్న. ఇంతలో 2 చేతులు ఆమె నడుం పట్టుకుని వెనక్కి లాగేశాయి. ధబీమని వెల్లికిలా పడ్డారిద్దరు. ఇదేం పనే? ఆత్మహత్య చేసుకోవడానికి సిగ్గేయటంలా? నువ్వింత బిరిగిదాను అనుకోలేదు నేను రావటం ఒక క్షణం ఆలస్యం ఏమిటో ఏమయ్యేదానివి? అలివేణి కోప్పడింది. చచ్చి సుఖపడేదాన్ని. చావులో సుఖాన్ని వెతుక్కునేంత మూర్ఖురాలు అనుకోలేదు. వెర్రిమొర్రి వేష లేకుండా ఇంట్లో కదా. నేను రాను, నాకు బతకాలని లేదు. బతుకు మీద విరక్తి కాదు, అనురక్తిని పెంచుకో. బతుకు తీపి అంటే ఏమిటో తెలుస్తుంది. ఆ తర్వాత చావంటే ఆమడ దూరం పరిగెడతావు. బతుకు విషతుల్యమని తేలిపోయాక ఏ ఆశతో బతకనక్క? ఏమీ అబ్బందే, ఏదేదో పోయిందని నిరాశపడతావు ఎందుకే నువ్వు? ఇంకేం కావాలి? కలలన్నీ కాలిపోయాక, ఊహల రెక్కలన్నీ విరిగిపోయాక సర్వం కోల్పోయిన దానిలా అంది స్వప్న. పిచ్చిదానా, కథల్లోనూ సినిమాల్లోనూ ఇట్టే ప్రేమించేసేసుకుంటారు. అడ్డంకుల్ని ఎదిరించేసి పెళ్లి చేసేసుకుంటారు. ఆదర్శాలు వల్లించి ప్రేక్షకుల అభినందనలు అందుకుంటారు. వాటిని కథలుగానే చూసినంతకాలం పర్వాలేదు. అవే జీవితాలు అనుకుంటే జీవితాల్లోనూ అలాగే జరగాలనుకుంటూనే వస్తుంది చిక్కు. సినిమాల్లో హీరో హీరోయిన్లు పట్టించుకోనివి నిజ జీవితంలో మనం పట్టించుకోవాలి. ఇక్కడ బతకడానికి డబ్బు దశకం కావాలి. పరువు మర్యాద మంచి చెడు వెనక ముందు చూసుకోవాలి. మంచం ఉన్నంత వరకే కాళ్ళు జాపుకోవాలి. కోరికలకి ఆశలకి కళ్ళెం వేసుకోవాలి. అదేమీ గమనించకుండా వయసులో ఆవేశంలో ప్రేమించుకుంటారు. ప్రేమ ఒక ఫ్యాషన్గా, ఒక సరదాగా అనిపించి ప్రేమించుకుంటారు. తీరా పెళ్లి గట్ట వచ్చేసరికి అమ్మా నాన్నలు ఆస్తులు అంతస్తులు గుర్తొచ్చి అసలు రంగు బయట పెట్టేస్తారు. పలాయనం చిత్తగించేస్తారు. నీలాంటి యువతులు డిప్రెషన్లకు లోనై ఆత్మహత్యలకు తలపడతారు. అలివేణి ఆగింది. స్వప్న ఆలోచనలో పడింది. తను ప్రేమలో విఫలమై ఈ పనికి పూనుకుంటుందనుకుంటుందా? తను ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించిందా? లేదే. రాజశేఖర్ని ఇష్టపడటానికి కారణం తన కళలు నిజమవుతాయని. అతడు నిరుపేద అయితే అతడి వంక కన్నెత్తే చూసేది కాదు. నిజం చెప్పాలంటే తను కళల్ని ప్రేమించింది. నేల విడిచి సాము చేస్తే ఇలాంటి ఆశాభంగాలు తప్పవు. ఊహల్లో ఊరేగటం మాని వాస్తవాన్ని పరిశీలించడం అవసరం. ముఖ్యంగా నీలాంటి కన్నెపిల్లలు ఈ సంగతి గుర్తించడం వారి భవిష్యత్తు దృష్ట్యా మంచిది. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటి? తలక్రిందులుగా తపస్సు చేసిన టైపిస్టు మొగడు దొరకడనేగా? మీలాగా కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకోమనేగా? అందరిలానే వినాయకుడు బొడ్డులో వేలు పెట్టు, తేలు కుడితే మాలానే పైకి నవ్వుతూ లోపల ఎడవమనేగా? రోషంగా అంది. జాలిగా చూసింది చెల్లెల్ని. నాన్నకు అంతకంటే మంచి సంబంధం తేగల తాహతుందంటావా? మనం ఇచ్చే కట్నానికి ఇంత మంచి సంబంధం రావటమే గొప్ప అని అమ్మా నాన్న మురిసిపోవటం గమనించలేదా నువ్వు? ఆమె సూటిగా అడిగేసరికి తలదించేసుకుంది. కళ్ళెదుట ప్రత్యక్ష సమాధానంగా రాజశేఖర్ నిలబడితే నోరు ఎలా విప్పగలదు? నువ్వు కోరికల గుర్రవెక్కి ఆకాశంలో విహరిస్తున్నందున టైపిస్టు ఉద్యోగం నల్లపోసగా కనిపించవచ్చు. కానీ అలాంటి ఉద్యోగం కోసం, అలాంటి ఉద్యోగస్తుడి కోసం ఎందరు ఆరాటపడుతున్నారో నీకేం తెలుసు? అయినా పడిన గోడలు పడినట్టే ఉండిపోవు, మళ్ళీ కొత్త గోడలు లేస్తాయి. ఇంతెందుకు, మీ బావని నిన్నటి వరకు మీ బావ ల్యాబ్ అసిస్టెంటు, ఇవాళ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. నిజమా అక్క? బావగారికి? అవును. పడుకునే ముందు టెలిగ్రామ్ వచ్చింది. రాజమండ్రిలో పోస్టింగ్ ఇచ్చారట. నీకు చెబుదామని వస్తే నిద్రపోతున్నావు. స్వప్న మనస్సు చేదుగా అయిపోయింది.
బావుగారు బ్యాంకు ఉద్యోగి, తన కాబోయే భర్త టైపిస్టు. జీతాల్లో కూడా పెద్ద తేడా ఉండి తీరుతుంది. గబగబా పోల్చుకుని హీనంగా ఫీల్ అయింది. ఇవాళ ఆయన అకస్మాత్తుగా బ్యాంక్ క్లర్క్ అయిపోలే. దాని వెనక ఎంతో కృషి, పట్టుదల ఉన్నాయి. డిగ్రీ చదివాడు, అటెండర్ ఉద్యోగం అనుకోకుండా ల్యాబ్ అసిస్టెంట్గా చేరారు. పోటీ పరీక్షలు రాసి ఒక గమ్యం చేరుకున్నారు. అలాగే మరిది గారు కూడా ఇవాళ టైపిస్టే కావచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని రేపు ఆఫీసర్ అవ్వచ్చు. అందుకే ఆయన కృషి చేయాలి, నువ్వు సహకరించాలి. అంతే, ఫలితం వెతుక్కుంటూ వస్తుంది. స్వప్న కళ్ళు మెరిశాయి. అట్టడుగు స్థాయి నుంచి నిత్యం నెక్కి శిఖరాగ్రం చేరుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలామంది చీకటిని తిడుతూ కూర్చుంటారు తప్ప చీకటి పోవటానికి చిరుదీపం వెలిగించే ప్రయత్నం చేయరు. తమ అసహాయతకి, బలహీనతకి రోధిస్తారు తప్ప వాటిని అవకాశాలుగా, అనుకూలంగా మరల్చుకోవాలని చూడరు. కొందరు ఇంకొక అడుగు ముందుకేసి అసంతృప్తితో, అశాంతితో అలమటిస్తూ తమ వారి బతుకులను కూడా నరకం చేసేస్తారు. ఎవరైనా సరే ఉన్నదాంతో తృప్తి పడుతూనే లేని దానికోసం మరింత ఉన్నత స్థితి కోసం కృషి చేయాలి, సాధించాలి. కృషి ఉంటే మనిషి ఋషి అవుతాడన్నారు. ఆ కృషికి నీలాంటి తెలివైన అర్ధాంగి సహకారాలుంటే ఎలాంటి విజయాలైనా తేలిగ్గా సాధించేయచ్చు. స్వప్న ముఖం కాంతివంతమైంది. మనసులోని బాధ పటాపంచలైంది. పెళ్లి చూపుల నాడు అరుణ చెప్పిన మాటలు కూడా గుర్తొచ్చాయి. అవును, నిజమే. తన ఆ కోణం నుంచి ఆలోచించనే లేదు. ప్రభాకర్ ఉద్యోగం, సంపాదన తక్కువని మదనపడిపోతుంది తప్ప అతను ఎప్పుడూ టైపిస్ట్గానే ఎందుకుంటాడని ఆలోచించలేకపోయింది. తను అడుగుపెట్టిన వేళ విశేషం వల్ల ఆఫీసర్గా ప్రమోషన్ రావచ్చు, లేదా పరీక్షలకు కట్టించి ప్రమోషన్ వచ్చేటట్టు తను చేయొచ్చు. ఆడది తలుచుకోవాలే కానీ ఏమైనా చేయగలదు. భర్తని, బిడ్డల్ని ఎంత గొప్పగానైనా తీర్చిదిద్దగలదు. చిన్నప్పుడు తను చదివిన కథలే అందుకు నిదర్శనం. శివాజీ గొప్పవాడవడం వెనుక అతడి తల్లి ఉంది. గాంధీ మహాత్ముడు అవటంలో కస్తూరిబా చేదోడుంది. మార్క్స్ మహనీయుని వెనక జెన్నీ ఉంది. ఇలాంటి యథార్థాలు ఎన్నైనా ఉదహరించవచ్చు. తమ వాళ్ళకెందులోనూ తీసిపోదు తను. పైగా ఈ పుణ్యభూమి మీద జన్మించిన పడతి తను పవిత్రత, పట్టుదల, లక్ష్య సాధన తన రక్తంలోనూ ఉంది. ప్రభాకర్ను ఒక గొప్ప వ్యక్తిగా, పెద్ద హోదా, అధికారం గలవాడిగా, సంపన్నుడిగా, తన కలల పురుషుడిగా తీర్చిదిద్దుతుంది. అంతవరకు తను విశ్రమించదు. ఇది సత్యం, ఇదే ప్రతిజ్ఞ. తన సమస్యలు, బాధలు, నిరాశలు, హీనభావాలు అన్నీ మంత్రించినట్టు మాయమయ్యాయి. తన మార్గం ఏమిటో తెలిసినట్టుగా, తన జీవిత లక్ష్యం ఏమిటో రూఢి అయినట్టుగా, సత్య సాక్షాత్కారమైనట్టు, జ్ఞానోదయమైనట్టుగా ఉంది ఆమెకి. లేచి ఏమీ జరగనట్టే ఇంట్లోకి వెళ్ళిపోయింది స్వప్న. నిట్టూర్చింది అలివేణి. ఇక ఏమండి, ఎవరు అంటూ లోపల నుంచి వచ్చింది అరుణ. గుమ్మంలో బ్రాకెట్ యువకుడు, అంకెల్లో అదృష్టాన్ని వెతుక్కునే అభాగ్యుడు, తనని చూసి తప్పు చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యే చిన్నవాడు. మీ అమ్మగారు లేరా అండి? తడబడ్డాడు. పని మీద వెళ్ళింది. ఏమైనా పనుందా? ఏం లేదనుకోండి, కొంచెం కుట్టి పెడతారని కాగితం చుట్టలోంచి చొక్కా తీసి ఇచ్చాడు. చొక్కా అందుకుని చూసింది. చాలా చిరుగులు, కుట్లు ఉన్నాయి. ఆయిల్ మరకలు కూడా ఎక్కువే ఉన్నాయి. అతడి పరిస్థితి అర్థం కాక అతని మీద మరింత సానుభూతి పెరిగింది ఆమెకి. నేను కుడతానులేండి, కూర్చోండి. స్టూల్ వేసి తన మిషన్ మీద కూర్చుంది. ఆయిల్ మరకలు ఎక్కడ అంటించుకున్నారు? ప్రెస్లో అండి. నేను ప్రెస్లో కంపోజింగ్, అప్పుడప్పుడు ప్రూఫ్ రీడింగ్ కూడా చేస్తూ ఉంటాను. అలాగా? జీతం ఎంత ఇస్తారేమిటి? 400. చాలా దారుణమేనే. రాత్రి పగలు కూడా పని చేసుకుంటారు కాబోలు. సీజన్లో అంతేనండి. మీ ఇంట్లో ఎవరూ కనిపించరే, ఒక్కరే ఉంటున్నారా? ఆమె ప్రశ్నకు అతడి కళ్ళు చెమ్మగిల్లాయి. నాకెవ్వరూ లేరండి. పెంచి పెద్ద చేసిన మేనమామ రెక్కలు రాగానే వదిలేశాడు. అయ్యో, అలాగా పాపం. ఇద్దరు ఒకే బోటులో ప్రయాణిస్తున్నట్టు అనిపించింది ఒక్క క్షణం ఆమెకి. మీరు ఎక్కువగా కిళ్ళీ బడ్డి దగ్గర కూర్చుంటారు ఎందుకు? ఏమీ ఎరగనట్టుగా అడిగింది కుట్టిన చొక్కా తిరిగిస్తూ. మీలాంటి వారు తెలుసుకోదగ్గది కాదులేండి. అంటే కాస్త వివరంగా చెప్పండి స్వామి. నా పేరు మీకు ఎలా తెలుసు? మీ పేరా? నా పేరు స్వామినాథం. అంతా స్వామి అంటారు. ఓసారి ఏదో యథాలాపంగా అనేసాను అంతే. సారీ, నిజంగా మీ పేరు నాకు తెలియదు. పేరు తెలుసుకోవాల్సినంత గొప్పవాడిని కాదులేండి, కానీ మీ పేరు నాకు తెలుసండి అనేసి నాలిక ఖర్చుకున్నాడు. అరుణ బుగ్గలు అరుణీమని సిగ్గుని దిద్దుకున్నాయి. భలేవారే, ఎవరి ప్రత్యేకత వారిది, ఎవరి గొప్ప వారిది. ఆ విషయాల్లో ఒకరితో పోల్చుకోవడం అనవసరం. ఏం చేతంటే
అవన్నీ పెరిగిన పరిస్థితుల మీద, చుట్టూ ఉన్న వాతావరణం మీద, ఆర్థిక స్థితిగతుల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి కనుక. మీరు చాలా తీయగా మాట్లాడతారండి, కించిత్తు సిగ్గుగా అమాయకంగా అన్నాడు. నవ్వింది. మీరు అన్నీ చెప్తున్నారు కానీ నేను అడిగింది చెప్పటం లేదు. అదే అండి, అది బ్రాకెట్టు తలంచుకుని గబగబా వెళ్ళిపోయాడు స్వామి. విస్మయంగా అనిపించినా అంతకుమించి ఆనందం కలిగింది అరుణకి. అతడికి తను చేస్తున్నవని పని మంచిది కాదన్న స్పృహ ఉందని తెలియటమే దానికి కారణం. ఏదో పని మీద అటుగా వచ్చిన జగదాంబ వెళుతున్న స్వామిని అతన్నే చూస్తూ గుమ్మల్లో నిలబడిన అరుణను మార్చి మార్చి చూసింది. బొగ్గలు నొక్కుకుంది. ఆ పైన తలాడించింది ఏదో అర్థమైనట్టుగా. ఇక రాణి తల్లి భానుమతికి హార్ట్అటాక్ వచ్చింది. మిన్ను మన్ను ఏకమవుతున్నంత హడావిడి చేసేసింది. సమయానికి రాణి రాజారావు కూడా ఇంట్లో ఉండడంతో క్షణాల్లో డాక్టర్లని నర్సుల్ని పిలిపించేశారు. ఆవిడ గదిని ఆసుపత్రిగా మార్చేసి ట్రీట్మెంట్ చేశారు. ఇక నొప్పి సద్దుమణిగేసరికి అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి విశ్రాంతి తీసుకోవాలని చెప్పి సహాయానికో నర్సు నుంచి వెళ్ళిపోయారు డాక్టర్లు. ఏదో కొంచెం గుండె నొప్పి వస్తే అంతమందిని పిలవాలా? డబ్బుని ఇలా మంచినీళ్ళలా ఖర్చు పెట్టేస్తే పిల్లలకి ఇంకా మట్టి మశానం మిగులుతుంది. తను చేసిన హడావిడి మర్చిపోయి భర్తను తప్పు పట్టింది భానుమతి. తండ్రి కూతుళ్ళిద్దరూ ముక్కు మీద వేలుంచుకున్నారు ఆమె అన్న మాటలకి. డబ్బుకి ఆవిడ ప్రాణానికి లంకె అని అందరికీ తెలుసు. కానీ తన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కూడా డబ్బు కోసం కలవరిస్తుందన్నది వారి ఊహకు అందని సంగతి. నీకన్నా డబ్బు ఎక్కువ కాదు, మనకి ఖర్చు ఓ లెక్కలో ఉంది కాదు. నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోక పూర్తిగా రెస్ట్ తీసుకో రాజారావు అన్నారు. అలా చెప్పే ఇంతదాకా తెచ్చారు. మా నాన్న ఇచ్చిన నిక్షేపం లాంటి 25 ఎకరాల మాగాడిని అమ్మేసి ఫ్యాక్టరీలో షేర్లు కాంట్రాక్ట్లు అన్నారు. ఏ వస్తున్నాయి లాభాలు? 10 లక్షలు పెట్టి ఈ మేడ కట్టారేమో అంతేగా. ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. నీకు మీ నాన్న ఇచ్చిన ఆస్తే తప్ప నా ఆస్తి నా సంపాదన కనిపించదు. సరేలే, నీ ఆరోగ్యం బాగోనప్పుడే అవన్నీ తర్కించుకోవాలా బాను? అనవసరమైన వాటి గురించి అధికంగా ఆలోచించద్దు. నాకు అనవసరమా అంటే ఏమిటి మీ ఉద్దేశం? మీరు ఎలా చేసినా అందరితో తిరిగినా నోరు మూసుకుని పడుండాలన్నమాట. వ్యాపారాలంటూ ఊళ్ళు తిరుగుతూ ఎవరెవరితో తిరిగినా కుక్కిన పేనులా పడుండాలన్నమాట. బాను ఇంకా సరిపెట్టు. సహనం నశించి విసుక్కున్నాడు. నేనంటేనే మీకు విసుగు విరక్తి అని తెలుసులేండి. అసలు మీరు ఇంట్లో వాళ్ళని ప్రేమించింది ఎప్పుడు? షటప్, ఏమిటా అర్థం లేని వాగుడు? అనండి, నా ఆస్తిని అంతా కరిగించి మీ చేతుల్లో పోసాను కదా. షటప్పు అంటారు, గెట్ అవుట్ అంటారు. ఏడ్ చేసింది ఆవిడ. నుదురు పట్టుకున్నాడు రాజారావు. ఇంకా శ్రోతలా ఉండలేకపోయింది రాణి. ఊరుకో మమ్మీ, నీ హెల్త్ బాగోనప్పుడు ఊరికే పోట్లాడతావెందుకు? నీకు కొన్ని గంటల క్రితం హార్ట్అటాక్ వచ్చిందని మర్చిపోతే ఎలా? నువ్వు నన్నే అంటున్నావా బేబీ? అవునులే, మీరంతా ఒకటే కదా, నేను పరాయిదాన్ని. నీకు ఈ వేళ ఏమైందే? నాకేదో అయింది కానీ ముందు అబ్బాయికి అమ్మాయికి పెళ్ళిళ్ళు చూసి చేసేసి ఆస్తి వారి పేరున రాసేయండి. ఇక కాంట్రాక్ట్లు వద్దు, వ్యాపారాలు వద్దుగా నిశ్చింతగా ఇంటి పట్టున ఉండండి చాలు. అలాగేలే, ముందు నీ ఆరోగ్యం కుదుట పడినాయి. మీరు అలా అంటూనే వాయిదా వేస్తారన్నది తెలుసులేండి. నేను చెప్పినట్టు చేస్తేనే నా ఆరోగ్యం బాగవుతుంది. ఒక 2 నెలల్లో వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోవాలి. ఏం చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం. మరీ అంత మొండితనం పనికిరాదు బాను. అబ్బాయి MBA పూర్తి చేయడానికి ఇంకా ఏడాది పడుతుంది. అల్లుడు కోర్సు పూర్తయి మన దేశం తిరిగి రావడానికి 4 నెలలు ఆగాలి. అల్లుడు రాగానే ముందు అమ్మాయి పెళ్లి చేసేస్తాను, సరేనా? చేతిలో చేయి వేసే వరకు ఊరుకోలేదు ఆవిడ. తర్వాత నిశ్చింతగా పడుకుంది. రాజారావు వారి అమ్మాయి హాల్లోకి వచ్చి కూర్చొని టీ తెమ్మని నౌకర్తో చెప్పారు. ఆయన పైపు వెలిగించారు. మౌనంగా ఆయన మొహంలోని గంభీరత వెనకనున్న బాధని విచారాన్ని స్పష్టంగా చదవగలిగింది రాణి. ఆయన గురించి ఆమెకు బాగా తెలుసు. ఆయన డ్రింక్ చేస్తారు, కానీ పరాయి స్త్రీలతో సంబంధం లేదు. వ్యాపార రీత్యా తరచూ పార్టీలు ఇస్తారు, బహుమతులు పంపుతారు, కానీ డబ్బు దుర్వినియోగం చేయరు. తండ్రి మామగారుల దగ్గర సంక్రమించిన ఆస్తిపాస్తులను ఆయన 3 చేశారన్నది అందరికీ తెలిసిందే. ఆ విషయం తల్లికి ఎందుకు అర్థం కాదో? మమ్మీ మాటల్ని ఏం పట్టించుకోకు డాడీ, ఆమెదంతా అదో పద్ధతి. ఆయన మాట్లాడలేదు. కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుని మళ్ళీ పెట్టేసుకున్నారు. అన్నీ తెలిసిన మీరు మమ్మీ మాటలకి ఇదవ్వటం బాగాలేదు డాడీ. అబ్బే, ఇదవ్వటం లేదమ్మా, 25 ఏళ్ళుగా ఇదంతా అలవాటైపోయింది. ఆయన గొంతు గాద్గదికంగా అయింది. బాధగా చూస్తూ ఉండిపోయింది రాణి. టీ త్రాగుతూ అన్నారు. లీవ్ ఇట్ రాణి. బై శ్రీరామ్ రాగానే మీ పెళ్లి జరిపించేస్తాను. ఈలోగా నర్సింగ్ హోమ్ కట్టించి అన్ని ఏర్పాట్లు చేయిద్దామనుంది. అతడు రాగానే ఓపెన్ చేసేయచ్చు.
థ్యాంక్ యూ డాడీ. ఆసుపత్రి హైదరాబాద్లో కట్టించు డాడీ. ఐ లైక్ దట్ సిటీ. పైగా ఫారిన్ రిటర్న్స్కి తగ్గ పేరు, ప్రాక్టీసు, విలువ, ఆదాయము ఉంటాయి. నిజమే కానీ మనోళ్ళు అయితే మా కళ్ళ ముందు ఉంటారు. పైగా మీ మమ్మీ సిల్లీ సెంటిమెంట్స్ వద్దు డాడ్. మమ్మీని ఒప్పించే పూచి నాది. మీ మమ్మీని అంత తేలిగ్గా అంచనా ఎక్కువ. ఆఖరి నిమిషంలో అందరి ముందు రాద్ధాంతం చేయడానికి వెనుదీయదు. నిన్ను తనకు దూరం చేయడానికి సిటీలో కట్టించానని అంటుంది ఆ మధ్యలో. డోంట్ బాదర్ అబౌట్ మమ్మీ. టైం ఎంతో లేదు, త్వరగా కన్స్ట్రక్షన్ చేయాలి. బావకేం తెలియని ఒక డాడీ, సర్ప్రైజ్ చేద్దాం. నా మాట కాదనడు. దెన్ ఓకే, ప్లాన్ తయారు చేయమంటాను. నీకు నచ్చింది సెలెక్ట్ చేద్దు కానీ ఈ లోపల స్థలం విషయం సెటిల్ చేసేస్తాను. థ్యాంక్ గాడ్. తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుని దెన్ ఓకే, ప్లాన్లు తయారు చేయమంటాను. నీకు నచ్చింది సెలెక్ట్ చేద్దు కానీ ఈలోగా స్థలం విషయం సెటిల్ చేసేస్తాను. థ్యాంక్ యూ డాడ్. తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టేసుకుని మేడ మీదకు పరిగెత్తింది శ్రీరామ్కి ఉత్తరం రాయటానికి. స్వప్నకు పెళ్ళవటం, హైదరాబాద్కి కాపురానికి వెళ్ళటం అంతా కలలోలాగా జరిగిపోయాయి. వాళ్ళు చిన్న డాబాను అద్దెకి తీసుకున్నారు. చుట్టూ ప్రహరీ గోడ, మధ్యలో బుల్లి పూల తోట, ఇంటి నిండా చక్కగా సర్దిన ఫర్నిచర్. చూడముచ్చటగా ప్రశాంతంగా ఉన్న ఇంటిని చూసి ప్రభాకర్ మురిసిపోయాడు. పర్ణశాలలో లభించని ప్రశాంతత ఇక్కడ లభిస్తోంది. అందుకే దీని పేరు ఇక స్వప్నశాల అన్నాడు ఆమెను కౌగిలిలోకి తీసుకుంటూ ప్రభాకర్. స్వప్నకు సిటీ కొత్త గనక వారం రోజులు సెలవు పెట్టి అన్నీ చూపించాడు ప్రభాకర్. జూ చూస్తూ చిన్నపిల్లలా గెంతింది. మ్యూజియం చూసి కళ్ళల్లో మెరుపులు కురిపించింది. ఇందిరా పార్కులో ప్రేమయాత్రలకు బృందావనము, కొడైకెనాలు, ఏలనో అంటూ పాడింది. చార్మినార్ మేంచి నగర శోభ తిలకించి మురిసిపోయింది. హుస్సేన్ సాగర్ ఒడ్డున కూర్చుని మనసున మల్లెలు మాలలుగా ఊగగా అని కామత్లో భోంచేస్తూ నలభీములి హోటల్లో వంట వాళ్ళని వాదించింది. హ్యాబిట్స్లో షాపింగ్ చేస్తూ పర్సు ఖాళీ అవటం గమనించనే లేదు. సెలవులు హనీమూన్ ట్రిప్పులా గడిచిపోయాయి. ప్రభు, నీతో ఒక విషయం మాట్లాడాలి అంది స్వప్న. ఎస్ మేడం. చేతులు కట్టుకున్నాడు. ఆఫీస్ అయ్యాక మీరు ఏం చేస్తారు? ఐ మీన్ ఖాళీ సమయాల్లో? స్వాతంత్రం నా జన్మ హక్కు అంటూ బలాదురు తిరగటమే. సినిమాలు, షికార్లు, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ బలవంతం మీద పేకాట. ఇప్పుడు శ్రీమతి గారు వచ్చారు కనుక స్వప్న గారితో కబుర్లు, షికార్లు ఆ లిస్టుకి కలపాలి. ఇక నుంచి అవన్నీ బంద్. ఆజ్ఞ. నిజంగానే ప్రభు, మీరు ఈ గొర్రెతో ఒక ఉద్యోగం చేస్తూ గుర్తింపు, గౌరవం లేకుండా ఏదోలో బతికేస్తున్నాం అనుకుంటూ బతకటం నాకు ఇష్టం లేదు. మనం కొన్ని లక్ష్యాలని సాధించాల్సింది ఉంది. అప్పుడే మన జీవితాల్లో థ్రిల్, సుఖం, సంతోషం అన్నీ ఉంటాయి. మన కలలు నిజమవుతాయి. నాకేం అర్థం కావట్లేదు స్వప్న. ఇంతవరకు జీవితానికో లక్ష్యం ఉండాలని కూడా తోచలేదు. నీ మీద, నీ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఎలా చేద్దామంటే అలాగే చేయటానికి నేను సిద్ధం. నీ మనసు, నీ ప్రతిభ నాకు తెలుసు ప్రభు. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని నా కోరిక, కళ, లక్ష్యం కూడా. ఐఏఎస్ అని అధైర్యపడద్దు. నీ శక్తి నాకు తెలుసు. నీ ప్రతిభ టైప్ మిషన్లో నలిగిపోకూడదు. ఇక నుంచి నువ్వు ఖాళీ సమయాన్ని పుస్తక పఠనం మీద కేంద్రీకరించాలి. నీ వెనక నేనుంటాను, తోడుగా, నీడగా. ఓకే స్వప్న, నీ నమ్మకాన్ని ఎందుకు కాదనాలి? నువ్వు ఈ ఇంట పాదం మోపిన వేళ విశేషం వల్ల నీ కోరిక నిజమవుతుందేమో చూద్దాం. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ. అపరిమిత ఆనందంతో వాటేసుకుంది. ఆవాళ్ళ నుంచి ప్రభాకర్ ఐఏఎస్కి కావలసిన పుస్తకాలు కొని చదవటంలో మునిగిపోయాడు. అతడి చదువుకి ఎలాంటి అవరోధము కలగకుండా అన్నీ అమరుస్తోంది. స్వప్న లైబ్రరీకి వెళ్ళి అతడికి కావలసిన పుస్తకాలు తెస్తోంది. నోట్స్ ప్రిపేర్ చేస్తోంది. కాంపిటీషన్ బుక్స్ కొంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే వారికి ఆ పరీక్ష తప్ప మరే ధ్యాస లేదు. ఐఏఎస్ వెళ్తున్నావట కదా, గుడ్ అని వంకరగా నవ్వారు కొందరు ఆఫీస్లో. ఇంకెన్నాళ్ళు లేవో ఈ టైప్ మిషన్ టకటకలో, రేపో మాపో కలెక్టర్ అయి మాలాంటి వాళ్ళని హడలెత్తించవు అన్నారు ఇంకొందరు. మా ఫ్రెండ్ ఒకడు సైనిక స్కూల్లో చదివాడు, గోల్డ్ మెడలిస్ట్, ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాడు కూడా, పాసు అవ్వలేకపోయాడు అనుకో అన్నారు ఒకరు. డైరెక్ట్గా ఐఏఎస్ ఎందుకు గ్రూప్ 1కి 2కి ట్రై చేయకపోయావా అన్నారు కొందరు. తెలుగు వాళ్ళని ఐఏఎస్ ఎగ్జామ్లో పాస్ చేయరోయి అని వ్యాఖ్యానించారు కొందరు. ఎవరేమన్నా నవ్వేసి ఊరుకుని తమ దృష్టిని తమ టార్గెట్ మీద కేంద్రీకరించారు ఇద్దరు. పరీక్షలు అయ్యాయి. సంతృప్తిగా రాశానన్నాడు ప్రభాకర్. ఓ రోజున స్వీట్ ప్యాకెట్తో పరిగెత్తుకొచ్చాడు ఇంటికి. స్వప్న, స్వీటెస్ట్ న్యూస్, ఐఏఎస్ పాస్ అయ్యాను, ట్రైనింగ్కి రమ్మంటూ ఆర్డర్స్ వచ్చాయి. ఆమెను ఎత్తి గిరగిర తిప్పేశాడు సంతోషం పట్టలేక.
మహదానందంతో మరో స్వీట్ని అతడి నోట్లో కుక్కి అతడిపై ముద్దుల వర్షం కురిపించింది. ఇన్నాళ్ళక నా స్వప్నాలు ఫలించే రోజొచ్చింది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ డియర్ ప్రభు గాఢంగా కౌగిలించుకుంది. ఈ విజయం నీదే స్వప్న. నీ సంకల్పం సహాయం లేకపోతే నేను ఇంకా టైపిస్ట్గానే కుదించుకుపోయేవాడిని. అదేం కాదు, పుట్టబోయే మన బాబుది అదృష్టం అంతా అనేసి మొహాన్ని చేతుల్లో కప్పేసుకుంది. ఆమె చుబుకాన్నెత్తి ఆమె కళ్ళను చుంబించాడు. అనంతరం లతల్లా అల్లుకుపోయారిద్దరు. ట్రైనింగ్ పూర్తవడంతోనే ప్రభాకర్ని సబ్ కలెక్టర్గా పోస్ట్ చేశారు. ఫర్నిష్డ్ బంగళా, కారు, నౌకర్లు, అచ్చం స్వప్న కలలు కన్నట్టుగానే ఉంది. ఇప్పుడు స్వప్న సంతోషానికి ఏకైక ప్రతినిధి. చక్కని తీయని సంసారం, ముద్దులొలికే సంతానం, మనసును అర్థం చేసుకున్న భర్త, అనుభవించడానికి కావలసినంత సంపద, ఇంట బయట అడుగులకు మడుగులొత్తే జనం. ఇప్పుడు అడపాదడప ప్రారంభోత్సవాలు, బహుమతి ప్రధానాలు. ఇంతకంటే ఏం కావాలి మరి? ఒకసారి కారులో వెళ్తూ ఉండగా స్వప్నకు రాణి కనిపించింది. ఇంటికి తీసుకొచ్చి మర్యాద చేసింది. శ్రీరామ్ అమెరికాలో ఎవరినో పెళ్ళాడు, అక్కడ స్థిరపడిపోయాడని, వ్యాపారంలో నష్టం రాగా తండ్రి ఆస్తిని అప్పుల వాళ్ళు కబళించేయడానికి కాచు కూర్చున్నారని చెప్పి ఏడ్చేసింది రాణి. ప్రభుతో చెప్పి వారి సమస్యల్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చింది. అంతేకాదు, హామీని నిలబెట్టుకుంది కూడా. మరోసారి అరుణ స్వప్నను వెతుక్కుంటూ వచ్చింది. తన భర్త నిరుద్యోగి అని, పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని తెలిసి వెంటనే ప్రభుతో చెప్పి ఒక ఆఫీసులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం వేయించింది. స్వప్న, ప్రభాకర్ కూడా ఎంతో నీతిగా నిజాయితీగా ఉన్నా అప్పుడప్పుడు స్నేహితులకో బంధువులకో అలాంటి పనులు చేయక తప్పటం లేదు. అందులో స్వార్థం లేదు గనక తప్పు లేదని తృప్తి పడుతున్నారు. ఒక ఆదివారం సముద్రపు టొడ్డుకి పిక్నిక్కి వెళ్ళారు. మీరు ఈ ప్రాంతంలో సబ్ కలెక్టర్గా చేసిన దానికి గుర్తుగా కొన్ని శాశ్వతంగా నిలిచే పనులు చేయాలి ప్రభు. ఎస్ మేడం, ఆ చక్కని ఐడియా ఏదో నువ్వే చెప్పాలి. కొన్ని మార్పులు చేసి, కొన్ని రోడ్లు వేసి, కొంత శ్రమిస్తే ఈ ఒడ్డుని చక్కని బీచ్గా చేయొచ్చు. ఊళ్ళోని జనమంతా మీ పేరు చెప్పుకుని రోజూ ఇక్కడికి షికారుకు వస్తారు. టూరిస్ట్ అట్రాక్షన్ కావచ్చు కూడా. గుడ్, క్రియలో చేసి చూపిస్తాను. ప్రభాకర్ పిల్లలు కలిసి స్నానాలు చేస్తుంటే ఒడ్డున నిలబడింది. పెద్ద కలెక్టర్ అయ్యుండి కూడా చిన్న పిల్లల ఇక్కడిక్కడ స్నానం చేస్తారేమిటి? ధైర్యం ఉంటే లోపలికి వెళ్ళి చెయ్యి, కవ్వించింది ఆమె. నువ్వు వెళ్ళమంటే ఎక్కడికైనా వెళ్తానోయ్ అంటూ సముద్రం లోపలికి వెళ్ళాడు ప్రభాకర్ ఈత కొట్టుకుంటూ. చాలా లోపలికి చెయ్యి ఊపాడు ఉత్సాహంగా వెళ్ళి. పిల్లలు స్వప్న కూడా సంబరంగా అరిచారు. ఇంతలో ఒక పెద్ద కెరటం మహా సర్పపు పడగలా వచ్చి ప్రభు మీదకి విరుచుపడింది. ప్రభు కెవ్వున అరిచింది స్వప్న. స్వప్న, ఏమిటి, ఏమైందే, పీడకాలు వచ్చిందా? అలిబేని అడిగింది కుదుపుతూ. ఎక్కడున్నాను? హాస్పిటల్లోనా? నీ మొహం, మన ఇంట్లోనే ఉన్నావు కానీ పీడకలు వచ్చిందా అంత గట్టిగా అరిచావు? తను కల కన్నదని గ్రహించి దీర్ఘంగా నిట్టూరుస్తూనే తల ఊపింది. ఆంజనేయ దండకం చదువుకుంటూ పడుకో. తలూపి టేబుల్ మీద ఉన్న అలారం టైం పీస్లోకి చూసింది ఆత్రంగా. 5:10. ఆమెలో ఉత్సాహ తరంగం ఉవ్వెత్తున లేచింది. తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయంటారు. తన ఈ కళ కూడా నిజమవుతుందేమో. ఏమో, ఏమిటి నిజమై తీరుతుంది? తను నిజం చేసి తీరుతుంది కూడా. స్వప్నకి ఎక్కడలేని సంతోషం కలిగింది. చానాళ్ళ తర్వాత హాయిగా తృప్తిగా నిద్రపోయింది. ఇక వెంకటరమణ ప్రింటింగ్ ప్రెస్లో యాంత్రికంగా కంపోజింగ్ చేస్తున్నాడు స్వామి. అయినా అతడి దృష్టి అంతా బ్రాకెట్ మీదే ఉంది. ఆవేళ ప్రైవేట్గా చిన్న బైండింగ్ పనిచేసి ₹5 సంపాదించాడు. దాన్ని ఏ నెంబర్ మీద కాయాలా అని ఆలోచిస్తున్నాడు. ఇలా అడపాదడపా వచ్చే పై డబ్బులనే కాదు, జీతంలో సగం పైగా బ్రాకెట్ మహాలక్ష్మికి దక్షిణగా సమర్పించుకుంటాడు అతడు. ఇరుకు గదిలో ఉంటున్నాడు. పడుకోవడానికి మంచం కూడా లేదు. చిరగని బట్టలు లేవు. గంజన్నం తప్ప సరైన భోజనం లేదు. తన కోసం సాధ్యమైనంత తక్కువ ఖర్చు చేసుకుని మిగతాదంతా బ్రాకెట్ ఆడేయటమే దానికి కారణం. అదృష్టం భరిస్తే రూపాయికి 80 పైసలు వస్తాయి. ₹80. అంచేత బ్రాకెట్ తనని లక్షాధికారిని చేసే మంత్రదండం అని విశ్వసిస్తాడు. బ్రాకెట్ అంకెల్లో ఒక లెక్కల సూత్రం ఎమిడి ఉందని, ఆడగా అది అవగాహన అవుతుందని స్వామి నమ్మకం. ఇప్పుడు తన జీతం అంతా వడ్డేస్తే 32,000 వస్తాయి. దాన్నంతా తిరిగి కాస్తే తన లక్షాధికారి అయిపోతాడు. తనను చూసి నవ్విన వాళ్ళకి ఫోజు కొట్టేస్తాడు. ఆ శుభదినం కోసం చకోర పక్షిలాగా ఎదురు చూస్తున్న స్వామి గతం చాలా బాధాకరమైంది. అతడికి 7 ఏళ్లు నిండకుండానే అతడి తండ్రికి 100 ఏళ్ళు నిండిపోయాయి. రెక్కలు తెగిన పక్షులై మేనమామ గూటిలో తలదాచుకున్నారు తల్లి కొడుకులు. తల్లి పగలు పని మనిషి, రాత్రులు ఇంట్లో నవారు నేసి అంతో ఎంతో సంపాదించేది. తాను వానాకాలం చదువుకుంటూనే
మేనమామ పాలేరుగా పశుపాలన చేసేవాడు. వారి దూషణ భూషణ తిరస్కారాలని మౌనంగా భరించారు 10-12 ఏళ్ళు. అతడు ఇంటర్ చదువుతుండగా తల్లి జబ్బు చేసింది. వైద్యం చేయించలేదు, కానీ ఎప్పట్లాగా చాకరీ చేయమన్నాడు. అతడి చూస్తూ ఉండలేక ఎదురు తిరిగాడు. నా సొమ్ము తేరగా తింటూ నన్నే ఎదిరించేంత పెద్దవాడి వైపోయావన్నమాట. ఒరే కుర్ర సన్నాసి, మీ అమ్మకు మందులు ఇప్పించడానికి, మిమ్మల్ని మేపటానికి మీ నాన్నేమి పాతర్లు వదిలిపోలేదురా. ఇంత జరిగాక మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చేది లేదు. మీ దిక్కున్న చోటికి పోయి చెప్పుకోండి. మీ అమ్మకు వైద్యమే చేయిస్తానో శ్రాద్ధమే పెడతానో నీ ఇష్టం, పోండి అంటూ తాడెత్తి ఎగిరాడు మేనమామ. తల్లిని ఆ చెర నుంచి విడిపించుకోవాలని తాతాలాడాడు. ఉద్యోగ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. కడకి తల్లి కూడా అతనికి అన్యాయం చేసి మరో లోకం వెళ్ళిపోయింది. తమకు డబ్బు ఆస్తి ఉంటే మానవ దయాదాక్షిణ్యాల మీద పడక్కర్లేకపోయేది. తల్లి అనారోగ్యం ఆయుష్ను మింగేది కాదు. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి, లక్షాధికారిని అవ్వాలి దృఢంగా అనుకుని పొట్ట చేత పట్టుకుని ఆ ఊరు వచ్చి ప్రెస్లో వర్కర్గా చేరాడు. మొదట లాటరీలను ఆశ్రయించాడు, కానీ ప్రోత్సాహకరంగా అనిపించలేదు. అప్పుడు బ్రాకెట్ కాళ్ళ మీద సాగిల పడిపోయాడు. బ్రాకెట్ లక్ష్మి కరుణిస్తే తిరిగిపోయే తన దశ గురించి ఆలోచిస్తూనే చేతిలో పని పూర్తి చేశాడు స్వామి. యజమానికి చెప్పి తిన్నగా కిళ్ళీ బట్టు దగ్గరకు వచ్చేశాడు. అతడి కోసం ఎదురు చూస్తున్న కొందరు సాదరంగా ఆహ్వానించి దినపత్రికలోని కార్టూను సీరియల్ బొమ్మల్ని చాట్ని అందించారు. అన్ని రుషిలా పరిశీలించాడు. అంతక్రితం వారం అదే రోజున 5 వచ్చింది. క్రితం నెల అదే తారీఖున 50 వచ్చింది. గత 4 నెలల్లో 4వ శుక్రవారం రోజున తప్పకుండా ఒక అంకె 0 అవుతుంది. ఇవాళ 0 అవటం ఖాయం అనుకున్నాడు. రెండో అంకె కోసం వెతగ్గా 0తో పాటు ఎక్కువగా 5 వచ్చినట్టు కనిపించింది. 5 కానీ 50 కానీ వచ్చి తీరుతుందనుకుంటున్నాడు స్వామి. మిగతా వాళ్ళకు కూడా అదే వివరించి 5 రూపాయలు ఆ 2 అంకెల మీద కాశాడు. కొట్ట అతను ఇచ్చిన చీటీ తీసుకుని ఇంటికి వెళ్ళాడు. నిస్సత్తువు అనిపించి చాప మీద పడుకున్నాడు. ఆకలి కరకరలాడుతోంది, కానీ అన్నం వండుకునే ఓపిక లేదు. ఈ ఒంటరితనం భరించరానిదిగా ఉంటోంది. పోని పెళ్లి చేసుకుంటే పిల్లని ఎవరిస్తారు? ఇచ్చిన ఆమెను ఎలా పోషించగలడు? ఆమె షోకుల్ని సరదాల్ని తీర్చడం ఎలా? డబ్బు లేనివాడు డుబ్బుకు కూడా కొరవ కాడు కదా. పోషించలేని భర్తతో ఏ భార్య అయినా ఎన్నాళ్ళు ఉంటుంది? మరొకరు దొరకగానే సాంఘిక బంధనాలు తెంచుకొని స్వర్గసుఖం వెతుక్కుంటూ లేచిపోతుంది. అందుకే మొదట డబ్బు సంపాదించాలి. అప్పుడు బెల్లం చుట్టూ చీమల్లా చేరతారు బంధుమిత్రులు. కట్టుకున్న భార్య కూడా పతివ్రతలా పడి ఉంటుంది. ఇంకా తన ఖర్చు తగ్గించేసుకుని బ్రాకెట్ ఆడి త్వరగా గమ్యం చేరుకోవాలని నిశ్చయించుకున్నాడు. లేచి ఇంత అన్నం వండుకున్నాడు. గంజి పోసుకొని తిని బయటికి నడిచాడు. ఈసరికి ఓపెనింగ్ వచ్చి ఉంటుందనుకుంటా. అరుణ వాళ్ళింటి ముందు నుంచి వెళ్తుంటే అతడి కాళ్ళు తడబడ్డాయి. నిజం చెప్పద్దు, అరుణ అంటే అతడి గౌరవం, భయం, భక్తి అన్నీను. ఆమె కాస్త నలుపైనా బాగుంటుంది. ముఖ్యంగా కళ్ళు చలాకీగా ఆకర్షణీయంగా ఉంటాయి. పైగా తనకన్నా పెద్ద చదువు చదువుతుందని ఆమె అంటే గౌరవం, అభిమానం. కానీ ఆమె కళ్ళంటే అతడికి మహాభయం. ఆ కళ్ళు తనను హెచ్చరిస్తున్నట్టు, తప్పు మార్గాన పోతున్నామని ప్రేమగా చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మెదడులో ఏవేవో వ్యూహాలు ఊపిరి పోసుకుంటూ ఉంటే చిన్నగా నిట్టూరిస్తూ కిళ్ళీ బడ్డి దగ్గరకి వెళ్ళాడు. ఓపెనింగ్ వచ్చిందా గురు? 0 వచ్చింది. స్వామి సంబరానికి అవధులు లేవు. అంటే 05 రాబోతోంది. తన జోస్యం ఫలించబోతోంది. అదృష్ట లక్ష్మి తన తలుపు తట్టబోతోంది. ఆవాళ 400 వస్తాయి. దాన్నంతా రేపు కాసేస్తాడు బ్రాకెట్ మీద పెట్టి. ఇక రేపు కూడా బ్రాకెట్ తగులుతుంది. 32,000 వస్తాయి. మళ్ళీ దానికి ఆశేస్తాడు. అప్పుడు పరమానందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉంది. బ్రాకెట్ ఆయువు పట్టు తన చేతిలో ఉంది. ఇక భాగ్యలక్ష్మి తను చెప్పినట్టు నర్తిస్తుంది. ఏంటి గురు, గుర్రం ఎక్కినట్టునో? గుర్రం కాదు, ఏనుగు ఎక్కేస్తాను, చూస్తూ ఉండు. రేపు ఇచ్చేస్తాను కానీ సిగరెట్టు కిళ్ళి 2 రూపాయలు ఇవ్వరు, సినిమాకి వెళ్ళాలి. యమ ఆశ్చర్యంగా చూశాడు అతను. అతనికి తెలిసినంతవరకు స్వామి ఆ మూడిటి వంక కళ్ళెత్తి ఇప్పుడు చూడలేదు. నోరెళ్ళబట్టి చూస్తూనే అందించాడు. కిళ్ళి నములుతూ స్టైల్గా సిగరెట్ కాలుస్తూ హీరోలా నడుస్తూ సినిమాకి వెళ్ళాడు స్వామి. సినిమా చూడలేదు, తెర మీద తన కళలనే చూశాడు.
సెకండ్ షో అయ్యి అవగానే పరుగున బయటకు వచ్చి అక్కడ కిళ్ళీ షాప్ ముందు వేలాడగట్టిన పలక వంక చూశాడు. 00. కళ్ళు గిర్రని తిరిగాయి స్వామికి. కన్నీళ్లు ఉబికొస్తుంటే అలా జరిగింది ఏమిటా అని జుట్టు పిక్కున్నాడు. అంతలో ఫ్లాష్ అంటూ ఆలోచన వచ్చేసింది. క్లోజింగ్ అంకె కరెక్ట్ అవ్వలేదని ఏడవటం అనవసరం, ఓపెనింగ్ కరెక్ట్ అయిందని సంతోషపడటం అవసరం. ఏం చేతంటే తన లెక్క సగం కరెక్ట్ అయింది అంటే సగం విజయం సాధించినట్టే. మరికొంతమంది కృషి చేస్తే ఆ మిగతా సగము తేలిపోతుంది. ఆ తర్వాత తను పట్టిందల్లా బంగారమే. చిన్నగా ఈల వేస్తూ అడుగులేశాడు ఆశాజీవి స్వామి. 4 అడుగులు వేసాడో లేదో వెనక నుంచి వినిపించిన జనం మాటలకి చేష్టలుడికి నుంచుండిపోయాడు. అడుగు ఆ కుర్రాడే, అరుణకు అతడితోనే సంబంధం ఉందట సినిమా జనంలోనూ ఒకరు అన్నారు. నిజమేనంటావా? నిప్పు లేదే పొగరాదురా, ఏదో ఉండే ఉంటుంది. ఇతడికి ఆడదిక్కు లేదు, వాళ్ళకి మగదిక్కు లేదు, ఇంకేమిటో. కానీ ఆ అమ్మాయి అలాంటిది కాదనుకుంటా. అదో పెద్ద కేసు గురు, చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. నీకు ఒప్పుకుంటే చూసుకో. స్వామి రక్తం సలసలా కాగింది. అరుణ గురించి అంత చీపిగా మాట్లాడుతుంటే సహించలేకపోయాడు. ఇరుక్కున వెనుదిరిగి వెళ్ళి గబుక్కున చొక్కా పట్టుకుని దబదబా 4 బాధేశాడు. ముందు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాల. అర్థమైన ఉత్తర క్షణాన అతడి స్నేహితులు 4 కలిసి స్వామి మీద పడ్డారు. ఇక స్వప్న పెళ్లి ప్రభాకర్తో చాలా నిరాడంబరంగా బొమ్మల పెళ్లిలా జరిగిపోయింది. అప్పుతో చేస్తున్న పెళ్లి గనక ఖర్చు తగ్గుతుందని ద్వారకా తిరుమల గుళ్ళో పెళ్లి చేసేశారు విశ్వనాథం. అదే ముహూర్తానికి చాలా పెళ్లిళ్ళు జరుగుతూ ఉండడంతో ఎక్కడా జాగా లేకపోయింది. మరి గత్యంతరం కనిపించక మెట్ల మీద 4 గజాల స్థలం దొరకడంతో అదే భాగ్యం అనుకుని అక్కడే కానిచ్చేశారు. స్వప్న ప్రాణం లేని బొమ్మలా కూర్చుంది పెళ్లిపీటల మీద. పుత్తడి బొమ్మలా ఉంది. పెళ్లి కూతురును అంతా చెప్పుకోవడం అంటుంటే మరింతగా కుళ్ళిపోయింది ఆమె. పుత్తడి బొమ్మ పక్కన రాకుమారులకి రాజశేఖరులకి తప్ప మరెవరికి నిలబడే అర్హత కూడా లేదు. కానీ ఏ ప్రత్యేకత లేని సాదాసీదా ప్రభాకర్తో మరింతగా డీలా పడిపోయింది. ఎవరు గమనించకుండా కళ్ళు ముక్కు తుడుచుకుంది. అయినా ఆమె అక్క అలివేణి దృష్టిలో పడనే పడింది. ఏమిటి అది అంతా చూస్తున్నారు అంది చెవిలో. నీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా బాగుండు. అరుణ ఏదో పనుంది రాలేనని చెప్పి ఇంటి దగ్గరే ప్రజెంటేషన్ ఇచ్చేసింది. రాణి తమ కారులో వస్తానంది కానీ రాలేదేం చేతో. మిగతా వాళ్ళు అంత దూరం ఎలా రావటం మానేశారు. నిట్టూచింది. వాళ్ళు రాకపోవటం కూడా మంచిది అయింది. లేకపోతే వచ్చి ఈ పెళ్లి చూస్తే ఎంత సిగ్గు. అసలు ఇది పెళ్ళి అంటారా దీన్ని? రంగు బలుగుల తోరణాలు లేవు, వెలుగుతో నిండిన భవనం లేదు, బ్యాండ్ మేళం లేదు, విందు లేదు, పూల మంటపం లేదు, ముందు గది నిండా మందుగుండు పేలుళ్ళు లేవు, బహుమతుల ప్యాకెట్లు లేవు, పట్టు చీరల పరపరలు లేవు. కూటికి టికాణా లేని వారి పెళ్లిలాగా గుడి మెట్ల మీద ఏదో అయిందన్నట్టుగా అయిపోయింది పెళ్ళి. తీరని అసహనంగా, అసంతృప్తిగా, ఆవేదనగా ఉంది. మనసులో కుళ్ళి ఏడుస్తోంది స్వప్న. ఇక స్వామిని ఎవరో కొట్టారని తెలిసి అరుణ మొదట నమ్మలేకపోయింది. ఎవరో కాకి వెధవలు తన గురించి కారుకోతలు కూస్తే విని సహించలేక వాళ్లతో తలపడితే వాళ్ళు తన్ని కొట్టారని విని మ్రాన్ పడిపోయింది. ఎవరో తన గురించి ఏదో వాగితే అతడు ఆవేశపడ్డాడు. అంటే అతను తనను ప్రేమిస్తున్నాడా? ఆమె గుండెలు జల్లుమన్నాయి. ఏదో వింతైన పారవశ్యత నిండిన అనుభూతి ఆమెకు నరాల్ని తాకిందొక్క క్షణం. అతడి ముఖంలో కళ్ళల్లో తనకేదో ఆకర్షణ కనిపించిన మాట నిజం. అతడి మీద, అతడి బలహీనత మీద సానుభూతి ఉన్నమాట నిజమే. వాటి వెనక అస్పష్ట రూపంలో ప్రేమ ఉందా ఏమో. ఆమె పెదాలపై సన్నని మందహాసం సుతారంగా కదిలింది. ఆమెకు తన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, సమాజంలో తమ స్థానం అన్నీ తెలుసు. అందుకే నేల విడిచి సాము చేయదామె. నింగిలో ఊహల ఊయలు ఊగదు. జీవితాన్ని జీవితంలాగే చూస్తుంది. అదే ఆమె ప్రత్యేకత. ఇప్పుడే వస్తానని తల్లితో చెప్పి స్వామి ఇంటికి వెళ్ళిపోయింది. ఇరుగు పొరుగు అమ్మలక్కలు బొగ్గలు నొక్కుకోవటం ఆమె గమనించకపోలేదు. తన మీద పుకార్లకు మరింత బలం వస్తుందని తెలుసు. అయినా వేటిని లెక్క చేసే స్థితిలో లేదామె. అరుణను చూసి ఆశ్చర్యం, సంబరం నిండిన కళ్ళతో తడబడుతూ ఆహ్వానించాడు స్వామి. తపస్సు ఫలించిందన్న భావం అతడి కళ్ళల్లో కదలాటం ఆమె గమనించకపోలేదు. రండి కూర్చోండి అనేసి నాలిక ఖర్చుకున్నాడు. ఎక్కడ కూర్చోమనాలో తెలియక నవ్విందామె. నా సంగతికేం కానీ మీరు కూర్చోండి, దెబ్బలు బాగా తగిలినట్టున్నాయే. అతడి చేతికున్న కట్లన్నీ ముఖాన అంటించిన పట్టీలని చూస్తూ అందామె. తలాడించి నవ్వాడు. 2 రోజుల్లో తగ్గిపోతుందిలేండి. మీరు తొందరపడకుండా
ఉండాల్సింది. రోజు ఎన్నో రకాల కోతలు వింటూ ఉంటాం, అన్నిటికీ లెక్క చేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు మనిద్దరి గురించి, అదే మీ గురించి చెడుగా వాడితే సహించలేకపోయాను. ఆమె ముఖం కడ ఎర్రబడింది. అయితే తను విన్నట్టు వాళ్ళు కేవలం తన గురించే వాగలేదన్నమాట. తమిద్దరి గురించి ఎంత దారుణం. ఇంకెవరి గురించైనా వాగితే పట్టించుకోకపోదును, కానీ నిప్పు లాంటి మీ గురించి వాగేసరికి నిగ్రహించుకోలేకపోయాను. మనం నిదానంగా నడుస్తున్నప్పుడు మన నీడ వంకరగా ఉందనుకోండి, మనం బాధపడటం అనవసరం కదా. బాధపడకపోయినా ఒక్క క్షణం ఆలోచించాలి కదండి. విప్పారిత నేత్రాలతో చూసింది ఆమె. ఆ కళ్ళల్లో ప్రకంపనలు కనిపించి, ప్రశంస కనిపించి సిగ్గుపడ్డాడు స్వామి. అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ బుర్రపాడు చేసుకోవడం మంచిదేనంటారా? అవసరమైన విషయమో అనవసరమైన విషయమో మన దృష్టిలోంచి చూస్తే చాలదు కదండి. నిర్మాణాత్మక విమర్శ గురించి పట్టించుకోవాల్సిందే కానీ కుక్క మురుగుళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం ఏనుగుకు ఉండాలంటారా? అది ఏనుగు, ఇది కుక్క అని తెలుసు గనక పట్టించుకోనక్కర్లేదంటాం. కానీ ఇది అలాంటి విషయం కాదండి. నీడల్ని చూసి నిజాలుగా భ్రమింపజేస్తారు. గాలి కబుర్లు నాటి సుడిగాలి పుట్టిస్తారు. నలుగురు వంకర వంకర నరిస్తే ఐదో వాడికి వంకరగానే కనిపిస్తోంది. మరి ఈ భాగం ముగిద్దామా? చివరి భాగంతో మనం రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.